హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు తాతినేని ప్రకాష్ రావు గారు. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా అద్భుతమైన చిత్రాలు తీశారు ఆయన. ఇటీవల శత జయంతిని పూర్తి చేసుకున్న తాతినేని ప్రకాష్ రావు గారి వారసుడు తాతినేని టిఎల్వి ప్రసాద్ గారు, తాతినేని లక్ష్మీ వరప్రసాద్ గారు, అలాగే వాళ్ళ మనమడు తాతినేని సత్య ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళిద్దరితో ముచ్చటిస్తూ ప్రకాష్ రావు గారి విశేషాలతో పాటు తాతినేని ప్రసాద్ గారు కొన్ని అద్భుతమైన రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఆ రికార్డులు, అలాగే తాతినేని సత్య తన ఫ్యూచర్ ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. సత్య గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి, ఆఫ్టర్ లాంగ్ టైం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారిది శత జయంతి రీసెంట్గా పూర్తయింది. అవునండి. ఒక్కసారి ఆ శత జయంతి జరిగింది, పూర్తయింది అన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? డెఫినెట్గా అండి, అది 100 years అన్నంటనే ఆయన్ని మర్చిపోలేం. ఆయన అంటే యాజ్ అ ఫాదర్ నేను మర్చిపోలేను అనుకోండి, బట్ ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవ కానీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అట్లా మన ముందు ఉంటాయి కదా. అవునండి, అద్భుతమైన పిక్చర్స్ ఆయన డైరెక్ట్ చేశారు, చూపెట్టారు. పల్లెటూరు కానీ, పరివర్తన కానీ, ఎల్లరికం కానీ, సంసారం కానీ, ఇట్లా ఎన్ని చెప్పుకుంటే వెళ్ళొచ్చు. అది ఒకే లాంగ్వేజ్లో కాకుండా అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద డైరెక్టర్గా ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అదొక పెద్ద విషయం అన్నమాట. దానికన్నా ముందు ఏంటంటే నేను సంతోషంగా చెప్పాల్సింది మీకు, ఫస్ట్ టైం నేను మా అబ్బాయితో కలిసి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాము. ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ ప్రయోగం. అది చేసినందుకు మీకు అభివందనాలు. అది చాలా బాగుంది. అది ఇక మా ఫాదర్ గురించి ఎన్ని చెప్పాలన్నా కూడా దానికి లేదండి, అది లిమిట్ లేదు. అది వెళ్తానే ఉంటుంది, అది చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకటి ఆయన గురించి చెప్పాలి అంటే వెరీ సిన్సియర్ డైరెక్టర్ అండి ఆయన. ఆ కథకి ఆయనకి నచ్చిన పద్ధతిలో ఎంత న్యాచురల్గా చూపెట్టాలి అనుకుంటే అంత న్యాచురల్గా ఆయన చూపెట్టుకునేవారు ఆ పిక్చర్. సో దాని మూలంగా కొన్ని పిక్చర్స్లో ఆయనకి రివర్స్ కూడా అయ్యింది. రివర్స్ అంటే ఎట్లాగంటే ప్రొడ్యూసర్స్ భేద అభిప్రాయాలు కలిగిందనమాట. అది ఏవిఎం ప్రొడక్షన్స్లో ఒక పిక్చరు కమల్ హాసన్ని ఇంట్రడ్యూస్ చేశారు, యంగ్ చేసినప్పుడు ఆయన సీన్స్ కళ్ళత్తూరు కన్నమ్మ అది చేస్తున్నప్పుడు ఏవిఎం చెట్టిఆర్ గారికి ఏదో కొన్ని సన్నివేశాల్లో ఆయన చెప్పినట్టు ఈయన తీయలేదని, ఈయన ఏమన్నారంటే ఈయన కన్విక్షన్ ప్రకారం లేదు, ఆ సీన్ అట్లా ఉంటే బాగుంటుంది, ఈ నేను చెప్పిందే కరెక్టు, దాని ప్రకారం వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి ఈయనని ఆ అభిప్రాయాలు కుదరక వాళ్ళు ఏం చేశారంటే ఈయనే నేను ఇంక చేయలేను సార్ అని చెప్పేసి ఆ పిక్చర్ ఆయన వదులుకున్నారు. సో అలాంటి మనిషి అనమాట. ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందండి అది? ఆల్మోస్ట్ అది 75% అయిపోయినట్టే ఆ పిక్చర్. మరి ఆ తర్వాత ఈయన నాన్నగారు డైరెక్ట్ చేసిన పార్ట్ ఉందా, లేదంటే మళ్ళీ ఫ్రెష్గా చేశారు? లేదండి, అది యాసిటీస్గా పెట్టుకున్నారు, పెట్టి భీమ్ సింగ్ గారితో అది పిక్చర్ కంప్లీట్ చేసుకున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్ ఏదనుకున్నాడో అది ఆ పద్ధతిలోనే వాళ్ళు ఆ పిక్చర్ కంప్లీట్ చేసుకున్నారు. అది ఓకే. సో అది ఆ పిక్చరు సరే, దాని గురించి ఇక మర్చిపోయామండి, దాని గురించి ఏమి పెద్ద పట్టించుకునే ఇది లేదు. తర్వాత ఆయన తమిళ్లో ఉత్తమపుత్రను, అమరదీపము, తర్వాత పడగొట్టి, ఇట్లా పెద్ద పెద్ద పిక్చర్స్ చేసి మంచి పేరు ప్రతిష్టలు. ఆయన డైరెక్ట్ అసలు ఎలాంటి మహామోహుల్ని ఆయన డైరెక్ట్ చేశారంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంజి రామచంద్రన్, అవును, శివాజీ గణేశన్, జమినీ గణేశన్. ఇక హిందీకి వస్తే దేవానంద్, రాజ్ కుమార్, తర్వాత గురుదత్తు, షమీ కపూర్, అవును, ధర్మేంద్ర, అట్లా పేరు చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు దాంట్లో. అంత స్టార్ వార్డ్స్ అందరిని ఆయన డైరెక్ట్ చేశారు కదా. అవునండి. వాళ్ళ గురించి ఎప్పుడన్నా మీ దగ్గర వాళ్ళ క్వాలిటీస్ గురించి ఎప్పుడన్నా చెప్పారా? ఎప్పుడు మాట్లాడేవారు కాదండి. ఆయన ఇప్పుడు సినిమా ఇది ఆయన షూటింగ్ చేసి బాంబేలో ఎక్కువగా షూటింగ్ చేసేవారు, షూటింగ్ చేసి చెన్నైకి వచ్చేవారు, మాతో ఎప్పుడు షేర్ చేసేవారు కాదు.
అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆయనకున్న పేరు ఏంటి అనేది కూడా అసలు షేర్ చేసేవారు కాదు. అంత సింపుల్గా ఉండేవారు. మాకు మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మాకు తెలిసేది, ఓహో మా ఫాదర్ ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్ అనే విషయం అప్పుడే తెలిసిందనమాట. ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పదలుచుకున్నానండి. వాసన అనే పిక్చరు, రాజ్ కుమార్ హీరో అనమాట. దాంట్లో ఆయన ఒక పర్టికులర్ సీను, ఇది ఏంటి రావు సాబ్ అనేవారు. రావు సాబ్ ఈ సీన్ నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆయన అంటే, ఎందుకు నచ్చలేదు, నేను రైటర్స్ అందరూ కూర్చుని మేము డిసైడ్ చేసి స్క్రీన్ ప్లేతో మేము పెట్టాము, అది దీంట్లో తప్పేముంది అంటే తప్పేమో చెప్పలేకపోతున్నాడు, ఈ సీన్ నాకు నచ్చలేదు అంటాడు. అట్లాగైతే కుదరదు, నీకు ఏదైనా పాయింట్ ఏదైనా ఉంటే ఆ పాయింట్ నేను కన్విన్స్ అయితే తప్పకుండా మారుస్తాను, అట్లా కాకుండా నువ్వు ఈ అనవసరంగా ఈ సీన్ తీసేయమంటే మాత్రం నేను తీసాను అంటే ఆయన కోపం వచ్చింది రాజ్ కుమార్కి. తిన్నగా వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గర, ఏమండి ఈయనెవరో రావు సాబు డైరెక్టర్, తీసేయండి ఆయన్ని, ఈజ్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు మై వర్డ్స్ అని చెప్పేసి, ఆయన ఒక టైప్ మనిషి రాజ్ కుమారు. సో అంటే ప్రొడ్యూసర్ ఒకటే మాట అన్నాడు, తీసేస్తే నిన్ను తీసేస్తాను, రావు సాబుని మాత్రం నేను తీయను, ఐ హ్యావ్ మోర్ బిలీఫ్ అన్న. ప్రొడ్యూసర్ ఎవరు? సత్యజిత్ పాల్లో ఏదో ఉంది సార్, సత్యజిత్ పాల్ ఆయన అనుకుంటా. చాలా ఇదిగా చెప్పాడు, కఠినంగా చెప్పాడు అనమాట. అప్పుడు కంగు తిన్నాడు రాజ్ కుమార్. కంగు తిని ఇదేంట్రా ఇదని మళ్ళీ సారీ చెప్పి ఫాదర్ దగ్గరికి, ఐఎమ్ రియలీ సారీ రావు సాబ్, ఐ షుడ్ హావ్ ఫాలోడ్ యూ ఓన్లీ, ఐఎమ్ ఫాలోయింగ్ యూ అని చెప్పేసి ఆయన్ని ఫాలో అయ్యాడు. అట్లా అది హిందీ ఫీల్డ్లో జరిగింది. నాన్నగారు యాక్చువల్గా కమ్యూనిజం భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కదా? అవునండి. సో ఆయన సినిమాల్లో కూడా ఆ భావజాలం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా? డెఫినెట్గా కనబడుతుందండి. ఫస్ట్ పిక్చరే అసలు పర్టికులర్గా పేరు నాకు గుర్తులేదు కానీ పల్లెటూరో పరివర్తనం అనే పిక్చర్లో కీప్ లెఫ్ట్ అని ఒక బోర్డు పెట్టారు. మామూలుగా రోడ్లో ఉంటుంది, కారు వెళ్ళేది, మీరు లెఫ్ట్లో వెళ్ళండి అనేది. ఆ కీప్ లెఫ్ట్ బోర్డు మీద ఫోకస్ చేసి చూపెట్టిన వెంటనే అక్కడ ఉన్న సెన్సార్ ఆఫీసరు, ఈ బోర్డు షాట్ ఉండకూడదు అని అంటే, ఎందుకు ఉండకూడదు, దీంట్లో తప్పేమో లేదు, మీకు లెఫ్టిస్ట్ మీరు ఫాలోవర్స్ మాకు తెలుసు, అందుకని మేము అలౌ చేయట్లేదు. అదేంటి అయితే రోడ్లో ఉన్న అన్ని కీప్ లెఫ్ట్ బోర్డ్స్ తీసేయండి, ఇది మాత్రం నేను తీయనని చెప్పేసి అప్పుడే ఆ ఫస్ట్ పిక్చర్లోనే ఆయన అంత ఖచ్చితంగా ఉండేవారు అనమాట. సో ఆ బోర్డు అక్కడ ఉండేటట్టు ఆ పిక్చర్లో ఉన్నట్టే ఇప్పుడు కూడా కనబడుతుంది అది. సో అది అంత స్టబర్న్గా ఉన్న మనిషి అనమాట. ఎందుకు ఇల్లరికంలో కూడా చూసుకోవచ్చు. నాగేశ్వరరావు గారికి సాంగ్ నిలువే వాళ్ళు, ఇదేంటి నాకు కామెడీగా ఉంది, ఇది బాగాలేదు నాకు అంటే, ఇదేం లేదు కామెడీ గిమిడీ కాదు, ఇది నువ్వు చేస్తే ఇది సూపర్ హిట్ అవుతుంది, నువ్వు చెయ్యాలి అని అంటే, ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తున్నాను, ఐఎమ్ నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్ విత్ దిస్ సాంగ్ అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత మాకు కూడా చాలా సందర్భాలు చెప్పాడు. అది ఆయనే అగ్రీ అయ్యాడు, నేను తప్పు చేశాను, అప్పుడు షూటింగ్ ముందు నేను వద్దని చెప్పాను, బట్ ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రకాష్ రావు గారితో కూడా చెప్పాను నేను, ఐఎమ్ రియలీ సారీ, పిక్చర్కి బాగా సాంగ్ ఇదయ్యింది, ఎఫెక్ట్ అయ్యింది, బాగా ఉందని చెప్పేసి ఆయన చెప్పారండి. నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర శిష్యుడి కింద చేశారు, 4 సినిమాలు చేశారు. అవునండి. అలాగే కేవీ రెడ్డి గారి దగ్గర పాతాళ భైరవి కొన్ని రోజులు చేశారు. సో ఎల్వి ప్రసాద్ గారి మీద ఉన్న అభిమానంతో మీకు లీలా వరప్రసాద్ అనే పేరు మీకు పెట్టండి. అదే లక్ష్మీ వరప్రసాద్. అది ఆయన డెఫినెట్గా అదేనండి. గురువు గారికి నా పేరు పెట్టాలనేసి ఎల్వి ప్రసాద్తో పాటు తాతినేని లక్ష్మీ వరప్రసాద్ కలిసిందనమాట. ఒకసారి నా ఫస్ట్ పిక్చరు కుడి అడమైతే పిక్చర్ 100 days ఫంక్షన్కి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు. వచ్చి ఫంక్షన్లో ఒక పెద్ద మాట అన్నారనమాట, ఎల్వి ప్రసాద్ నేనే, బట్ టుమారోస్ ఎల్వి ప్రసాద్ ఈయన అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన అంత పెద్ద మనిషి నాకు ఇది చెప్పడంతో, అంత పెద్ద మనిషి కాలేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్తో నేను ఉన్నాననేది అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. సత్య, తాతగారితో నీ అనుబంధం? నాకు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఆయన ఇన్స్పిరేషనే ఇంకా. సో ఇట్ ఈస్ అ ఫైట్. మా తాతది ఇది ఒక 10%
ఆ సక్సెస్ వస్తే చాలని నేను ఫీలింగ్. బట్ ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్. ఓకే, త్వరలో ఒక మంచి న్యూస్తో వస్తాను. ఓకే. దేనికైనా టైం రావాలి, ఆ టైం ప్రకారమే వెళ్తుందిలేండి. ఇండస్ట్రీలో చూసాను, చాలామందిని చూశాను. నాకు అంతే, తెలుగులో చేసుకుంటూ వెళ్ళాను, మధ్యలో దెబ్బతిన్నాను. దెబ్బతిన్నాక ఏంట్రా నా ఫీల్డు, ఇక నన్ను మర్చిపోతారేమో అనుకున్న టైంలో నాకే తెలియకుండా హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. హిందీలో 45 ఫిలిమ్స్ చేశాను. ఆ 45 ఫిలిమ్స్లో ఒక్క హీరోతోనే 35 ఫిల్మ్స్ చేశాను. ఒక్క హీరోతోనే విధంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనే వెళ్ళిపోయాను. అది ఏంటి మనకి తెలియదు, బట్ టైం రావాలండి ఒక డైరెక్టర్కి. బట్ హార్డ్ వర్క్ అనేది మాత్రం ఇట్ మస్ట్. హార్డ్ వర్క్ కానీ లేకపోతే మనకి ఎంత టైం పైన నమ్మకం ఉన్నా కూడా వెళ్ళలేము, పైకి వెళ్ళలేము. అది నాన్నగారికి ఎన్టీఆర్ గారితో చాలా అనుబంధం ఉంది. అవునండి. ఎందుకంటే బిగినింగ్ డేస్లో నాన్నగారు ఎన్టీఆర్ గారు ఒక రూమ్లో ఉన్నారంటారు, నిజమేనా? కరెక్టేనండి. ఆయన రామారావు గారు, తర్వాత మన ఎస్వి రంగారావు గారు కొన్ని రోజులు ఒకే రూమ్లో రిపబ్లిక్ గార్డెన్ అని విజయ రాఘవాచారి రోడ్లో ఉండేది. అది ఓకే. ఆ బిల్డింగ్ ఏంటో తెలియదు కానీ చాలా చిన్నదేనండి. అది ఒక 10 క్వార్టర్స్ లాగా ఉంటాయి. దాంట్లో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు అయ్యారండి. రామారావు గారిని తీసుకోండి, ఎస్వి రంగారావు గారిని తీసుకోండి, సరే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత చిరంజీవిని తీసుకోండి, అదే రూమ్లో ఉండేవారు. చిరంజీవి కూడా పెద్ద మెగాస్టార్ అయిపోయారు. సో అదే దాంట్లో బిల్డింగ్లో ఉన్న మహత్యం ఏంటో తెలియదు కానీ ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఆ బిల్డింగ్ లేదు అనుకోండి. ఈ డెవలప్మెంట్స్ ఇవి రావడంతో ఆ బిల్డింగ్ కొట్టేశారు. ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ కింద ఏదో ఫ్లాట్స్ కింద ఏదో అయినట్టుంది అది. ఓకే. అంటే ఒక్క ఆ రూమ్మేట్ అనే కాకుండా నాన్నగారి ఫస్ట్ సినిమా హీరో. అవునండి, ఎన్టీఆర్ పల్లెటూరు. ఆ తర్వాత ఎన్టీఆర్ అంటే ఒక దైవాంశ సంభూతుడు అనే ఒక ఇది ప్రజల్లోకి వచ్చేసింది. అవునండి. అలా రావటంలో ఫస్ట్ టైం రామారావు గారిని రాముడుగా చూపించింది నాన్నగారే. అవునండి, చరణదాస్. అవును, కరెక్టే. సో ఆ అనుబంధం, అలాగే ఆయన ఎన్టీఆర్ని నాన్నగారు బావా అని పిలుస్తున్నారు. ఈ ఇంత గాఢమైన అనుబంధం ఏర్పడింది కదా. అవును. సో ఎన్టీఆర్ గారు, మీరు కూడా ఎన్టీఆర్తో సినిమా చేశానండి. ఛాలెంజ్ రాముడు. అవునండి. సో ఎన్టీఆర్ గారి గురించి నాన్నగారు ఏం చెప్తారు, మీరు అబ్జర్వ్ చేసిన ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? రామారావు గారి గురించి ఒక అంటే ఆయనంత క్రమశిక్షణ మనిషిని నేను చూడలేదు, ఇంతవరకు నేను చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. ఆయన టైమింగ్ కానీ, ఆయన సిన్సియారిటీ కానీ, సబ్జెక్టు ఓకే అన్నాక ఆ ప్రొడ్యూసర్కి ఎంతవరకు న్యాయం చేయాలి అనేది, అలాంటి హీరోని నేను ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు సార్. ఆయన కమిట్మెంట్ ఉన్న మనిషి. ఆయన చేయను అంటే చేయడు, అదొకటి. మొండి మనిషి ఆయన, అంత ఖచ్చితంగా ఉండేవారు ఆయన. ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ అండి. ఆయన ఇంకా ఆయన మించిన క్రమశిక్షణ ఎవరి దగ్గర లేదనుకుంటున్నాను నేను. 4:30కి లేచేవారు ఆయన, నాకు తెలిసి. ఆ వ్యాయామం అవి చేసుకుని భోజనం చేసి 5:30 కల్లా కిందకు వచ్చేవారు. ఆయన పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చుంటే ఆయన కోసం 10 మంది ప్రొడ్యూసర్స్ వెయిటింగు, డైరెక్టర్స్ వెయిటింగు. కథ వినేవారు ఆయన, 2-3 కథలు వింటారు. 6:30, 7 గంటలకల్లా మళ్ళీ బయటకు వస్తారు. ఇది ఆ రూమ్ నుంచి బయటకు వస్తే ఒక 10 బస్సులు ఉంటాయి అక్కడ. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసేసి ఇక్కడ శ్రీరాముడిని, కలియుగ శ్రీరాముడిని చూద్దామని వచ్చేవారు అనమాట. అట్లా జనం ఇది ఉండేది. అందరికీ నమస్కారం చేసి చాలా ఆప్యాయతగా అందరినీ పలకరించేసి వాళ్ళందరినీ పంపించిన తర్వాత 8 గంటలకి స్టూడియోకి వెళ్ళేవారు. ఎందుకు 8 గంటలకు వెళ్తున్నారంటే 9 గంటలకు ఫస్ట్ షాట్ రెడీ అవ్వాలన్నమాట. సో దీనికోసమే నేను అంటున్నాను క్రమశిక్షణ అనేది. ఇప్పుడు మామూలుగా నా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, నేను స్లోగానే లెగుస్తాను అని అనుకుంటే మాత్రం అది అయ్యే పని కాదు ఆయనకి. సో అది అట్లా తీసుకుని ఆయన లైఫ్ అట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఒక ఎన్టీఆర్ అనే కాదండి, ఈవెన్ నాగేశ్వరరావు గారితో కూడా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు. అవునండి, మీరు అన్నట్టు ఇల్లరికం, అవును, పిఏపి
సంస్థకి మా బాబు కూడా ఆయనే, మా బాబు కూడా నాగేశ్వరరావు గారి. మా బాబు నాగేశ్వరరావు నెంబర్ ఆఫ్ పిక్చర్ చేశారు. అవును. కాకపోతే నేనేది పిఏపిలో ఆ పిఏపి సంస్థ అనేది స్ట్రాంగ్ గా బలపడటానికి ఇల్లరికం ఫస్ట్ బేస్ అండి, బేస్ అది. సో ఆ సంస్థ అధినేత అవునండి సుబ్బారావు గారు. అవును, ఆయన ఏఎన్ఆర్ గారికి బియ్యంకుడు. అవునండి, కరెక్టే. సో ఆయన గురించి ఏమన్నా చెప్పారా నాన్నగారు పిఏపి సుబ్బారావు గారి గురించి? పిఏపి సుబ్బారావు గారు కూడా మంచి, అంటే ఒక ప్రొడ్యూసర్గా కథలు ఎన్నుకోవటం, తర్వాత ఎన్నుకున్నాక డైరెక్టర్గా ఫస్ట్ డైరెక్టర్కి నచ్చిందా లేదా అనేది ఆలోచించేవాడు. ఆ డైరెక్టర్కి నచ్చింది అంటే అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేవారు. సో అది ఆ రోజుల్లో ఉన్న పద్ధతి, అది అట్లా ఉండేదన్నమాట. కథ నచ్చటం మనకి కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే కంప్లీట్ రివర్స్ అయిపోయింది. హీరోకి నచ్చిందా లేదా, దాని తర్వాత ఎవరు డైరెక్టరు, దాని తర్వాత ఎవరు ప్రొడ్యూసరు అనేది ఈ రోజుల్లో ఉన్న ఇది అనమాట. బట్ ఆ రోజుల్లో మాత్రం అట్లా ఉండేది కాదు. ఓన్లీ ప్రొడ్యూసరు అనే మనిషి ఉండేవాడు. ప్రొడ్యూసర్ అనే మనిషి ఒక కథ ఏదైనా అనుకుంటే ఆ కథకి ఎవరు డైరెక్టరు, ఈయనైతే జస్టిఫై చేయగలుగుతారు అని ఒక నమ్మకం కలిగిన వాళ్ళని అడుగుతారు. ఆ డైరెక్టర్కి ఆ సబ్జెక్ట్ నచ్చితే అప్పుడు ఎవరు హీరో అనేది ఆలోచిస్తారనమాట. ఆ రోజులు అంత ఇదిగా ఉండేది అది. ఇప్పుడు ప్రస్తుతం మా ట్రెండే మారిపోయింది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడే పని లేదు. సత్య, తాతగారి సినిమాల్లో నీకు బాగా నచ్చింది ఏది అంటే ఏం చెప్తాను? నాకు సూరజ్ అండి, హిందీ పిక్చర్ సూరజ్ చేసిన ఇది. అండ్ ఇల్లరికం బాగా బాగా ఇష్టం. తెలుగులో పడగోటి, తమిళ్లో ఎంజి రామచంద్రన్, ఆయన ఉత్తమ్ పుత్రన్. దాంట్లో పాటలు కూడా ఉంటుంది, యారడి నీ మోహిని అని. శివాజీ గణేశన్ ఆయన యాక్టింగే చాలా డిఫరెంట్గా చేశారు. సో ఆయన ఇన్స్పైర్ అయింది ఆయనతో పర్ఫెక్షన్. ఈ ఎవ్రీ షాట్ ఎంత పర్ఫెక్ట్గా హీ టేక్స్ టైమ్ అండ్ హీ డస్. సో నాకు కూడా ఏంటంటే ఈవెన్ నా ఫస్ట్ పిక్చర్ భీమ్లీ చేసినప్పుడు ఐ రియలీ గాట్ అప్లాస్ ఫర్ ద సెటప్, రియలిస్టిక్గా ఎట్లా తీశాను ఇది, అది చాలా బాగా వచ్చిందనమాట. ఆ ఇన్స్పిరేషన్తోనే తీశాను యాక్చువల్లీ. ఆయన గుర్తించి అట్లీస్ట్ ఆయన పేరు పోకూడదు మనోడుగా డూ దట్ అని ఆ ఇన్స్పిరేషన్తోనే భీమ్లీ వాజ్ బిగ్ బ్యాక్ బోన్ నాకు. సార్, ఇప్పుడు నాన్నగారు తెలుగులో బిజీగా ఉన్నారు, నెంబర్ ఆఫ్ హిట్లు ఉన్నాయి, అన్ని వరుసన మంచి హిట్స్ ఉన్న టైంలో, ఇటు తెలుగులో తమిళ్లో మంచి సినిమాలు చేస్తున్న టైంలో హిందీకి వెళ్ళటం అనేది ఎందుకు వెళ్ళింది మీకు ఎప్పుడన్నా చెప్పారా? ఎందుకు వెళ్ళారనేది ఐడియా లేదు కానీ అండి. బట్ అమర్దీప్ అనేది కృష్ణమూర్తి గారని, బీనస్ కృష్ణమూర్తి మన చెన్నైలోనే ఉండేవారు. సో ఆ పరిచయంతో ఈయన తీసిన పిక్చర్ తెలుగులో నచ్చితే ఆయన హిందీలో మీరు చేయండి అని చెప్పి హిందీలో తీశారనమాట. దేవానందును పద్మిని అనుకోండి దాంట్లో. సో ఆ పిక్చర్ హిట్ అవడంతో ఏమైందంటే ఆయనకు ఒక క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ వరుసగా ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక విషయం నాకు తెలుసు బాగా, ఆయన చెన్నై నుంచి ఎప్పుడైనా బాంబే వస్తున్నారని తెలిస్తే మాత్రం ఆ ఎయిర్పోర్ట్లో ఒక 5-6 ప్రొడ్యూసర్స్ రెడీగా కార్లు పెట్టుకునేవండి, మీరు మాత రావాలండి వాళ్ళు చాలా ఎప్పుడు నాకు కనబడేది అది. ఎప్పుడైనా నన్ను తీసుకెళ్తూ ఉండేవారు సమ్మర్ హాలిడేస్ ప్రాంతాల్లో. అప్పుడు నాకు చూసి నేనే ఆశ్చర్యపోయి, ఏంటి ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఏంటి, అందరూ మాతో రండి సార్ అంటారు. అలాగే ప్రతి హీరోనండి, పెద్ద హీరో ఆ రోజుల్లో ఉన్న పెద్ద హీరోలు కానీ ఎవరు కానీ రావు సాబ్ డేట్ కావాలి మాకు, ఆయన డేట్ తీసుకొస్తే మేము రెడీగా ఉన్నామండి చేసేదానికి అని దీంట్లో ఉండేవాడు. ఆ క్రేజ్ తీసుకొచ్చారు. ఆ క్రేజ్తో పాటు ఆయన చూపెట్టారు, ఆయన ఏంటి అనేది ఆడియన్స్కు చూపెట్టారు. సక్సెస్ ఒకటి, జూబ్లీ డైరెక్టర్ అనేది ఆయనకి ఒకటి ఆ రోజుల్లో స్టాంప్ అయ్యింది అది బాగా. సో అవన్నీ క్రేజ్ బాగా పెరిగింది. రాజేంద్ర కుమార్ అయితే బాగా ఫ్రెండ్లీగా, అసలు నేను మిథున్ చక్రవర్తి ఎంత క్లోజ్గా ఉన్నా ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండేవారు. అట్లా ఉండేది అది. నాన్నగారు శిష్యులు ప్రత్యేగాత్మ గారు కానివ్వండి, అలాగే తాతనే రామారావు గారు, వాళ్ళు కూడా పెద్ద మధుసూదన్ రావు గారు వీళ్ళందరూ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. అవునండి. సో రామారావు గారు ఏంటి సార్ మీ రిలేషన్ ఏంటి తాతనే రామారావు గారు? మా ఫాదర్ కజిన్ బ్రదర్ సన్ అండి నా. అట్లా ఇదనమాట. నాకు బాబాయ్ అవుతాడు. ఓకే. తాతినేని రామారావు గారు నాకు బాబాయ్ అవుతారు, సొంత బాబాయ్ అవుతాడు.
సో ఆయన కూడా మీ అంటే నాన్నగారిలానే తెలుగులో ఉండండి. ఫాదర్ తర్వాత ఫ్లాగ్ ఆయనే పెట్టాడు హిందీలో. అంటే ఫాదర్కు ఉన్నంత పేరు ఆయన సంపాదించుకోగలిగాడు అక్కడ. హ్యాపీ అనమాట, మా తాతని వాళ్ళు అట్లా ఉండాలి అని. అవును, ఇప్పుడు మీరు నాన్నగారు వారసత్వం నిలబెట్టాలనుకున్నారు, ఓకే. డైరెక్షన్ ఫీల్డే ఎంచుకోవటంలో మీ ఇంట్రెస్టా, నాన్నగారు ప్రోద్బలమా ఏంటి? లేదండి, ఫాదర్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. నేను డైరెక్టర్ అవ్వాలనేది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను యాక్చువల్గా ఆ రోజు చిన్నప్పుడు ఒక మంచి టెన్నిస్ ప్లేయర్ని, తమిళనాడు కూడా ఆడాను, జూనియర్స్ తమిళనాడుకి ఆడాను. సో నా లైఫ్లో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి, టెన్నిస్ ప్లేయర్గా వెళ్ళాలా లేకపోతే డైరెక్షన్కి వెళ్ళాలా, ఈ 2 ఉండేదన్నమాట. ఉంటే నాకేంటంటే ఫాదర్ డైరెక్టర్ కదా, నేను డైరెక్టర్ అవ్వాలి అనేది ఒక మొండి పట్టుదల అనమాట. సో దాని మూలంగానే నేను ఏం చేశానంటే టెన్నిస్ వదిలేసి ఈ ఫిలింకి వచ్చారు, ఓకే కాదన్ను. మరి వచ్చిన వాళ్ళు నాన్నగారి దగ్గర శిష్యరికం చేయకుండా మధుసూదన్ రావు గారి దగ్గర శిష్యరికం చేయడంలో ఏంటి? అది కూడా నేను ఫస్ట్ అసలు మా ఫాదర్ దగ్గరే చేరాలని చెప్పి అడిగాను అనమాట. అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో అసిస్టెంట్ డైరెక్టర్గా, నీకు అందరూ ప్రకాష్ రావు గారు అబ్బాయి అని చెప్పేసి గౌరవం చేస్తారు, దాని మూలంగా నీకేం నేర్చుకునేదానికి ఇంట్రెస్ట్ ఉండదు, యూ షుడ్ లెర్న్ వాట్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ డైరెక్షన్. ఆ ఫౌండేషన్ అనేది నీకు ఖచ్చితంగా తెలిస్తే తప్ప నువ్వు డైరెక్టర్ కాలేవురా అని చెప్పేసి, అప్పుడు మధుసూదన్ రావు గారికి ఫోన్ చేసి ఇట్లా నన్ను బాబు అనేవారు అనుకోండి, బాబు నీ దగ్గరికి పంపుతున్నాను, నీ దగ్గర శిష్యర్కింగా తీసుకో అంటే, అదేంటండి మీరు బాబు రమ్మని చెప్పండి అని చెప్పి, మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి అప్పుడు నాగేశ్వరరావు గారును కాంచన జమినీ వాళ్ళది అది. సో అది నా ఫస్ట్ పిక్చరు యాజ్ అన్ అప్రెంటిస్ జాయిన్ అయ్యాను అనమాట అక్కడ. సో ఎన్ని సినిమాలు చేశారు అలా వరుసన? 5 years ఉన్నానండి. 5 yearsలో 3 pictures చేశాను ఆయన దగ్గర. ఆ రోజుల్లో కొంచెం స్లోగానే జరిగేది అన్ని పనులు. సో ఒక 3-4 పిక్చర్లు ఆయన దగ్గర, మధుసూదన్ రావు గారి దగ్గర. బట్ కంప్లీట్ ఫౌండేషన్ డైరెక్షన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే మీకు డైరెక్షన్ ఛాన్స్, ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలి, కానీ నాన్నగారికి ఎన్టీఆర్ గారికి బాగా అనుబంధం ఉంది, ఆయన చెప్తే ఎన్టీఆర్ కాదనరు. కానీ మీరు ఎన్టీఆర్ సెకండ్ సినిమా చేశారు తప్ప ఫస్ట్ సినిమా కుడియడం అయితే అని చేశారు. ఏంటి స్ట్రాటజీ ఏంటి? ఆయనది మేమిద్దరం అసలు రామారావు గారితో మొదలు పెట్టాలనుకున్నామండి. రామారావు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన చెప్పారు, బాబు గారు మనం బాబు మీతోనే తీయాలని అన్నారంటే, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, బాబు చేస్తున్నాడంటే మాకు ఇంకా అంతకంటే ఏంటి సంతోషం, తప్పకుండా మేము డేట్స్ ఇస్తాం, మంచి కథ తీసురండి అని చెప్పిన తర్వాత ఒక కథ తీసుకెళ్ళాము. దాని కింద మీద పడి ఒక మంచి కథ తయారు చేసి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న టైంలో ఒక 3-4 months బిఫోర్ ఏమైందంటే, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గింది. ఫస్ట్ పిక్చరే రామారావు గారితో నేను చేయగలుగుతానా అనేది నేనే క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా. ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడంతో ఇక చెప్పాను అనమాట, నాన్నగారు నాకెందుకో డౌట్గా ఉంది, ఫస్ట్ పిక్చర్ నేను చేయగలుగుతానా లేదా, రామారావు గారితో అంత పెద్ద హీరోతో నేను చేయలేనేమో, ఒక పిక్చర్ ఎక్స్పీరియన్స్గా నేను ఏదైనా చేసుకోగలిగితే దాని తర్వాత ఆయనతో చేద్దాం అని అంటే, అదేంట్రా మనం మాట్లాడాం కదా, సర్లే వెళ్ళి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం అనమాట. వెళ్ళి రామారావు గారితో చెప్పాం, బాబు ఇట్లా అనుకుంటున్నాడు, మీరు చెయ్యాలంటే ఇంకొంచెంగా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాడు, సో దానికోసం సెకండ్ పిక్చర్గా పెట్టుకుందాం అంటే, దానికేముందండి ఎప్పుడైనా రమ్మని చెప్పండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ఆయన చాలా ఇదిగా చెప్పారు. అప్పుడు నెక్స్ట్ ఎవరిది ఏంటి అనుకునే టైంలో మంచి సబ్జెక్ట్ ఒకటి పట్టుకుందాం అనే ఉద్దేశంతో, ఆ రోజుల్లో దాసరి నారాయణరావు గారు ఒక అప్కమింగ్ స్టోరీ టెల్లరు, పెద్ద డైరెక్టర్గా తాత మనోడితో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సో నాన్నగారు ఏం చేశారంటే, ఆయనకి ఫోన్ చేసి, దాసరి నారాయణరావు గారికి ఫోన్ చేసి, ఏమండి బాబు ఒక సబ్జెక్ట్ కావాలంటున్నాడు, మీరు ఏం అనుకోకపోతే మీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే మీరు చెప్పండి, దానికి ఎంతైతే దానికి రేట్ ఇస్తామని కూడా చెప్తే, అదేంటండి మీ బాబుకు నేను రేటు కడతానా, రేట్ అనేది లేదు, ఫ్రీగా నేను ఇస్తాను సార్, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది,
ఆ సబ్జెక్ట్ లైన్ మాత్రం నేను తయారు చేశాను, దాన్ని డెవలప్ చేసుకుని ఏదైనా చేసుకోమని చెప్పచ్చు. మంచి సబ్జెక్ట్ అండి అది, మంచి లైన్ అది ఇది అని అంటే అప్పుడు కుడి ఎడమైతే అనే సబ్జెక్టు ఆయన చెప్పారనమాట. సో దాని బేస్ నాకు బాగా నచ్చింది, దీన్ని మనం చేయొచ్చు పిక్చరు అని చెప్పేసి అప్పుడు దానం గోపాలకృష్ణ ఏదో దాసం గోపాలకృష్ణ గారు రైటర్ అనమాట. రైటర్ని పెట్టి దాన్ని కథను తయారు చేసుకుని కుడి ఎడమైతే పిక్చరు కొత్త స్టార్స్ అంటే ఆ రోజుల్లో నూతన్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, రోజారమణి, ఫటాఫట్ లక్ష్మి, జయలక్ష్మి వీళ్ళందరితో మొదలుపెట్టాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ వాల్యూ మంచి, దీని మూలంగా అది 100 days ఆడింది ఆ పిక్చర్ మనకి. దాని తర్వాత మళ్ళీ మామూలుగా ఛాలెంజ్ రాముడు. సో ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్ ఏనా అదే ఛాలెంజ్ రాముడు? అదేనండి, అదే చెప్పాము. దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకుని ఇంకా కమర్షియల్, రామారావు గారు అంటే కొద్దిగా కమర్షియల్గా ఉండాలి, సాంగ్స్ గింగ్స్ ఫైట్స్ ఆ రోజుల్లో ఆ ఫార్ములా ఎక్కువ అది. సో ఆ ఫార్ములా ప్రకారం చేశాను అనమాట. అది ఇప్పటికీ నాకు అందులో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ సాంగ్. పట్టుకో సాంగ్ అన్నీ చాలా. అవునండి, అవును. మన ఇది చక్రవర్తి గారు ఇచ్చారు మ్యూజిక్, బ్రహ్మాండమైన మ్యూజిక్ అప్పుడు. కానీ 2 పాటల్లో లిరిక్ మార్చారు కదా, సెన్సార్ అభ్యంతరం వచ్చిందండి దాంట్లో. నాకు బిగినింగ్ నుంచి చల్లగాలి వీస్తుంది. అవునండి, చల్లగాలి వేస్తుంది అన్న చల్లగాలి వేస్తుంది అంటే వేయకూడదని వీస్తుందని మార్చాల్సి వచ్చింది. అలాగే దీంట్లో ఇంకో దూర జాంపండు కూడా. అవును, మేము రాసేటప్పుడు రాయించుకున్నప్పుడు కూడా ఆ భావంతో మేము రాయించుకోలేము. కాకపోతే సెన్సార్ వాళ్ళ స్క్రూటినైజేషన్లో వాళ్ళకి వెళ్తాయి తప్ప అనవసరంగా వాళ్ళే పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇదిగో ఇది అని. అంటే అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇటు డబుల్ మీనింగ్ ఉందనేమో అని అనిపిస్తాయి తప్ప కావాలని చేసేవాళ్ళం కాదు. బట్ అది ఆల్మోస్ట్ నా పిక్చర్స్ అన్నీ స్క్రూటినైజ్కి వెళ్ళింది. ఎక్కడే ఏదో అయ్యి ఉండాలి, ఏదో వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, ఏంటి మీకు ఇల్లాలు బాగా సెంటిమెంటా? 4 టైటిల్స్తో వచ్చినాయి ఇల్లాలే దేవత, ఇల్లాలే దేవత, ఈ తీర్పు ఇల్లాలది, ఇట్లా చేశాను. అదే కాదు, ఆ సబ్జెక్ట్ని బట్టి అనుకున్నానండి. ఆ సబ్జెక్ట్లో ఆవిడ మెయిన్ హీరోయిన్తోనే అది కన్క్లూడ్ అవుతుంది. సో అందుకని నాకు నచ్చిన పిక్చర్స్లో ఈ తీర్పు ఇల్లాలది ఒక మంచి సబ్జెక్ట్ అండి. మోహన్ బాబుతో చేసిన మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. అన్నీ ఇల్లాలే దేవత ఇది కూడా మంచిది. బట్ మంచి రోజులు వచ్చాయి, అఫ్కోర్స్ అది బాగా ఆడింది. మంచి రోజులు కాదు, అది ఏంటిది మనిషికో చరిత్ర, అది భార్గవ ఆర్ట్స్ వాళ్ళని ఫౌండేషన్ పెట్టింది నేను అసలు, గోపాల్ రెడ్డిది. ఎందుకని తర్వాత అంత పెద్ద హిట్ సినిమా తీసి ఆ బ్యానర్లో మళ్ళీ సినిమా ఎందుకు చేయలేదు మీరు? చేయకూడదని ఏం లేదండి, ఆయనకి ఇమ్మీడియట్గా కోడి రామకృష్ణ బుక్ చేసుకున్నాడు. ఆయన చేశాడు. అది ఆయనకి పరోక్షంగా కూడా హెల్ప్ చేశానండి గోపాల్ రెడ్డికి, ఆ బ్యానర్కి. మాది హిట్ అయ్యింది. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ రామారావు గారి దగ్గర ఉన్నాను అప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఆయన ఫాదరు ట్రెజరర్గా ఉండేవారు అక్కడ తెలుగుదేశంలో. సో నేను ఆయనతో పాటు పొద్దున్నే వెళ్తే కూర్చున్నప్పుడు, రామారావు గారి దగ్గర కూర్చున్నప్పుడు, రామారావు గారి దగ్గర ఆయన సెక్రటరీ వచ్చి, సార్ గోపాల్ రెడ్డి అంట చెన్నై నుంచి ఫోన్ చేశారు, బాలయ్య డేట్స్ కోసం అడిగారు అని అంటే, నంబర్ అడిగారా, నంబర్ ఏంటి అని అడిగారు. ఆయన రాసుకోలే, తత్తిర్లు పడ్డాడు. సారీ సార్ రాసుకోవాలి, అదేంటని తిట్టాడు పాపం. రాసుకోకపోతే ఏంటి, ప్రొడ్యూసర్ నంబర్ ఇచ్చినప్పుడు మీరు అడగాలి కదా, నంబర్ ఏంటని అడగాలి కదా. డామ్ రూమ్ తిట్టినంటే నేను పక్కనే ఉన్నాను, నేను ఆయన మామయ్యనే పిలుస్తాను అనమాట, రామారావు గారు. మామయ్య మీరేమనుకోకపోతే నాకు నంబర్ తెలుసు, నా ప్రొడ్యూసరే ఆయన అంటే, బాబు తెలుసండి, ఆ నంబర్ తీసుకుని ఇమీడియట్గా ఫోన్ చేయండి అని చెప్పారు. ఇమీడియట్గా ఫోన్ చేయించారు. రామారావు గారే మాట్లాడారనమాట. ఏంటి అని అంటే, సార్ నేను గోపాల్ రెడ్డిని ఇట్లా పిక్చరు
మా బాబు కూడా చెప్పాడు, తప్పకుండా అండి సబ్జెక్ట్ నచ్చిందంటే బాలయ్య చేస్తారని చెప్పేసి మంగమ్మ గారి శబ్దం అనుకుంటుంది, మంగమ్మ గారి మనవడు మనవాస్తున్నాయి అదే అది కరెక్ట్. ఆ పిక్చరుకి పునాది నేనే ఇస్తుందనమాట. అక్కడ హైదరాబాద్లో చేశాను అది. లక్కీగా గోపాల్ రెడ్డికి అది కుదిరింది. అది చాలా పెద్ద హిట్ అవటంతో ఆ కాంబినేషన్ ఒకటి వాళ్ళకి బాగా ఇక అదే కంటిన్యూ అవుతూ వెళ్ళిపోయారు అనమాట. సో అలాగే బాలకృష్ణ గారు ఆయన హీరోగా అవునండి మీ డైరెక్షన్లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది సినిమా. కరెక్ట్. బయట వాళ్ళ సొంత బ్యానర్ కాకుండా బయట ప్రొడక్షన్స్. అవునండి. డిస్కో కింగ్. అవునండి. అది హిందీ రీమేక్. కరెక్టే. కానీ మీ సినిమా కంటే ముందు సాహసమే జీవితం రిలీజ్ అయింది కదా? ఏదండి? సాహసమే జీవితం. నాకు కరెక్ట్గా ఐడియా లేదండి అది. అంటే మీ సినిమా కంటే ఒక 6 days 1 week ముందు. ఓకే. నాకు కరెక్ట్గా ఐడియా లేదు అది. యాక్చువల్గా ఏమైందంటే డిస్కో కింగ్ ఒక ప్రొడ్యూసర్ రైట్స్ కొని నా దగ్గరికి వచ్చాడు. సార్ ఇట్లా పిక్చర్ కొన్నానండి హిందీలో, అది తెలుగులో చేద్దామంటే నేనేమన్నానంటే సజెస్ట్ చేసింది బాలకృష్ణ పెడదామండి, యంగ్స్టర్ అతను రామారావు గారి అబ్బాయి, రామారావు గారు ఇప్పుడు ఎట్లాగో చేయట్లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయిని పెట్టి చేద్దాం అనంటే, అమ్మో ఆయన సీఎం అయ్యారు సార్, ఆయన అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది సార్, నా వల్ల కాదు సార్ అంటే, నువ్వు ఎందుకు వరి అవుతావు, అపాయింట్మెంట్ నేనే తెచ్చుకుంటాను, హీరో డేట్స్ కూడా నేనే తీసుకొస్తాను అంటే, మీరే తీసుకురాగలిగితే వెళ్ళండి గుడ్ అండి దానికి ఏముంది అని అంటే, అప్పుడు మళ్ళీ నేను చెన్నై నుంచి మా ఫాదర్కి ఫోన్ చేసి రామారావు గారు అపాయింట్మెంట్ చేసి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు సెక్రటేరియట్లోనే కలిశాను ఆయన్ని, రామారావు గారిని. రామారావు గారిని సెక్రటేరియట్ ఇట్లా మాయ అట్లా బాలయ్య ఎప్పుడు మీ బ్యానర్ పిక్చర్స్లోనే ఉన్నాడు, బయటికి రావాలి, మన మనిషి మన హీరో బయటకు వస్తే తప్ప మనకి ఇది ఉండదు అని అంటే, దానికే ఉంది ఏ సబ్జెక్ట్ చేశారని అంటే, ఇట్లా డిస్కో కింగ్ అదే డిస్కో డ్యాన్సర్ కొన్నామండి అంటే, వెరీ గుడ్, అది సక్సెస్ఫుల్, అది బాగా ఆడుతుంది, బాలయ్యతో చెప్తాను మీకు ఇమీడియట్గా డేట్స్ ఇస్తారు అని చెప్పేసి ఆయన అంటే, నాకు ఒకటి కాదండి 3 పిక్చర్లు చేయాలండి అని కూడా చెప్పాను అనమాట. అన్నీ చేస్తాడు మీతోనే చేస్తాడు అని కూడా ఆయన అన్నారు. సో అదే ప్రకారం 3 చేసామన్నమాట. అన్ఫార్చునేట్గా 3 పిక్చర్లు అయిన తర్వాత 4వది నేను చేయాల్సింది జగపతి ఆర్ట్స్ వాళ్ళది, నాగేశ్వరరావు గారు బాలకృష్ణతో చేయాల్సిన సబ్జెక్టు. ఓకే. భార్యాభర్తల బంధం. అదే బంగారు బాట ఏదో ఉందనుకుంటండి, ఏదో పిక్చరు, నాగేశ్వరరావు గారు బాలకృష్ణ కాంబినేషన్తో నేను డైరెక్టర్గా జగపతి ఆర్ట్స్లో బుక్ చేసుకున్నారు నన్ను. అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే, ఫాదర్కి రామారావు గారికి మధ్యన ఒక మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయింది. ఆ మిస్అండర్స్టాండింగ్తో ఏమైందంటే ఫాదర్ సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిన తర్వాత రామారావు గారికి అంత ఇదిగా లేకపోయినా రామారావు గారు పక్కన ఉన్న మనుషులకి నన్ను ఇంకా తొక్కేయాలనే ఉద్దేశంతో ప్రకాష్ రావు గారి అబ్బాయికి ఎందుకు ఆ పిక్చర్ చేయటం, 3 పిక్చర్లు ఇచ్చేశారు బాలయ్యని, 4వ పిక్చరు జగపతి ఆర్ట్స్ ఎట్లా చేస్తారు అది తీయించేసేయండి అని చెప్పేసి అని అంటే, ఆయన మాట్లాడకపోయినా వీళ్ళే ఫోన్ చేసి రామారావు గారికి ఇష్టం లేదు తాతినేని ప్రసాద్ని తీసేయండి అని పబ్లిక్గా ఫోన్ చేసి చెప్పేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం షాక్ అయ్యారు, నన్ను పిలిచారన్నమాట. ప్రసాద్ ఇట్లా అంటున్నారయ్యా, నేనేం చేయాలి, ఈ పిక్చర్ చేయను, నేను మానేస్తున్నాను అన్నాడు. నేనేమన్నానంటే, మీరు మానేయటం ఏంటండి, ఇంత పెద్ద బ్యానరు, మీరు డైరెక్టరే కదా, దసరా బుల్లోడు ఇవన్నీ చేశారు, మీరే చేయండి సార్, నేనేం ఫీల్ గాను, నా బ్యాడ్ లక్ అనుకుంటాను, ఇట్స్ ఓన్లీ మై బ్యాడ్ లక్ అండి, మీరేమో ఇది అవ్వకండి అని చెప్పేసి ఆ పిక్చరు ఆయన వద్దు నేను చేయను అన్నా కూడా మీరే చెయ్యాలని చెప్పి వచ్చేసాను అనమాట. బయటకు నేనే గ్రేస్ఫుల్గా బయటకు వచ్చేసాను. సో ఆ ఎఫెక్ట్ నా పైన తెలుగు పిక్చర్స్లో బాగా పడిందండి. రామారావు గారు నన్ను తీసేశారు అనేది ఇండైరెక్ట్గా అన్ని దీంట్లోనూ పడింది. ఓకే. ఇంకో హీరో చిరంజీవి, అప్పుడే చిరంజీవితో నేను 3 పిక్చర్లు చేశాను. ఇంకో పిక్చర్ పులి అనే పిక్చర్ నేను చేయాలి, 4వ పిక్చర్. ఆ 4వ పిక్చర్లో నాకు అన్నింటిలోనూ ఇబ్బందులు పడ్డాయి. అదేంటో బాలకృష్ణతో 4వ పిక్చర్ ఇబ్బంది, చిరంజీవితో 4వ పిక్చర్ ఇబ్బంది, ఇట్లాగే పడింది. సో ఆ 4వ పిక్చర్ పులి అనే దానికి చిరంజీవి డిస్ట్రిబ్యూటర్ కదా, ఆనంద్ గోపాలకృష్ణకి చిరంజీవికి డేట్స్ ఇప్పించిందే నేను. ఇంత కష్టపడి చేసి అన్నీ ఫైనలైజ్ అయిపోయింది. ఇక్కడ 2 monthsలో షూటింగ్ అది.
ఇంకా అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారంటే ప్రసాద్ దీన్ని అదే రామారావు గారే తొక్కేశారు ప్రసాద్ని. మనం ఎందుకు ఎంకరేజ్ చేయటం, మనం కూడా చేయకూడదు, ఈ పిక్చర్ ప్రసాద్కి వద్దు అని చెప్పేసి 2 months వెళ్తా ఉంది. 2 monthsలో నన్ను దించేశారు. అది పెద్ద ఎఫెక్ట్. ఒక పక్కన బాలకృష్ణ పిక్చర్ ఎఫెక్టు, రెండోది వచ్చి చిరంజీవి, వీళ్ళిద్దరు అప్కమింగ్ హీరోస్. ఇది హీరోస్తో ఉన్న పిక్చర్స్ 2 పెద్ద పిక్చర్లు నాకు పోయింది. పోయిన వెంటనే ఇంక న్యాచురల్గా ఒక డైరెక్టర్కి ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ తట్టుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అది సరే ఇంకేంటి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సర్లే తట్టుకుందాం, వీళ్ళు లేకపోతే ఏముంది, నేను పిక్చర్ నా మెరిట్ నేను చూపెట్టుకోవాలి ఇక అనేసి ఇక నేను అట్లాగే వేలాడుతూ కూర్చున్నాను అక్కడ చెన్నైలో. అప్పుడు రామారావు గారి చెన్నై నుంచి ప్రొడ్యూసర్స్ అందరినీ ఇక్కడికి పిలిపించారు. జూబ్లీ హిల్స్లో ఇట్లా ఫిల్మ్ నగర్ కడుతున్నాము, మీరు ఇది ల్యాండ్ తీసుకోండి అన్నట్టు చెప్తే అందరూ ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు. నేను ఒక్కడిని కొనుక్కోలే. హైదరాబాద్ ఎవరు వెళ్తారులే అనేసి నేను కూర్చున్నాను. నా మెరిట్ ఉంటే నా దగ్గరికి వస్తారని ఏదో పెద్ద ఇదనమాట. సరే చెన్నైలోనే కూర్చున్నాను. కూర్చుంటే ఒక 1 year చూస్తే అసలు ఎవరు ప్రొడ్యూసర్ అనేవాడే కనపడలే నాకు. అందరూ వెళ్ళిపోయారు పాపం. వాళ్ళు ఎవరోది వాళ్ళకి వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన తర్వాత 1 year తర్వాత రియలైజ్ అయ్యాను, అరే ఏంట్రా ఇది, ఇంత యాక్టివ్గా ఉన్న మనిషి టక్కని పడిపోయాను ఏంట్రా, నాకే అర్థం కావట్లేదు. ఈ ఫీల్డ్ తెలుగు లేదు, తెలుగే అనుకునేవాడిని అప్పుడు, తెలుగులోనే అవ్వాలని పెద్ద ఇదనమాట. బట్ అక్కడ ఒక ప్రొడ్యూసర్ లేడు నాకు. నేనేమో హైదరాబాద్కి వెళ్ళాలంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదే, ఎట్లాగా ఏంటి అని చెన్నైలో కూర్చుంటా ఉంటే అది దైవాధీనం ఏదో ఒకటి నా మీద పడి నన్ను బాంబేకి తీసుకెళ్ళి, అది ఇంకా మిరకల్ అండి. అది మనం అందరికీ సాధ్యం కాదు. అది నన్ను నువ్వు ఇక్కడ చెన్నైలో లాభం లేదురా, హైదరాబాద్ లాభం లేదు, బాంబేనే అన్నట్టు నన్ను తీసుకెళ్ళి బాంబేలో పెట్టారు. అక్కడి నుంచి అది కుదిరింది నాకు. మిథున్ చక్రవర్తితో నేను పిక్చర్స్ చేయటం మొదలుపెట్టాను. నా వే ఆఫ్ టేకింగ్ కానీ, నా వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ అక్కడ జనానికి బాగా నచ్చింది. మినిమం బడ్జెట్లో, మినిమం నెంబర్ ఆఫ్ డేస్లో పిక్చర్ కంప్లీట్ చేసేవాడిని. 100-200% ప్రాఫిట్ ఇచ్చేవాళ్ళం ప్రొడ్యూసర్స్కి. 6 months లోపల వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది అనమాట. అందులో ఆ టైంలో హిందీలో సినిమాలు బాగా లేట్గా ప్రాసెస్లో ఉండేవి. అవునండి, 2-3 years పట్టేది. 3 years పట్టాయి. అందులో మీరు 6 yearsలోనే 30 daysలో పిక్చర్ షూటింగ్ కంప్లీటెడ్. 30 daysలో పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ చేసి 6 months లోపల పిక్చర్ ఇచ్చేసేవాళ్ళం అండి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ అనమాట. కంటిన్యూస్గా అది ఒక ప్రాసెసింగ్ లాగా అయిపోయింది. అది లక్కీగా అన్ని పిక్చర్స్ ఆల్మోస్ట్ నేను చేసిన 30 films విత్ మిథున్ చక్రవర్తిలో 25 films అందరికీ చాలా పెద్ద ప్రాఫిట్, మామూలు ప్రాఫిట్ కాదండి. మామూలుగా అయితే 100% అంటారు, 100% కాదు, అట్లా వాళ్ళకి వచ్చిందనమాట. దే వెరీ దాని తర్వాత టైం ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్లో నాది ఒక, అంటే జనరల్గా ఏ హీరో అయినా ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తను అందరూ డైరెక్టర్లతో సినిమా చేయాలనుకోరు. కానీ మిథున్ చక్రవర్తి మీకు అలా సంవత్సరాల తరబడి డేట్లు సినిమాలు ఇవ్వటం అనేది ఎలా జరిగింది అసలు? అది ఆయనకి నా పైన ఉన్న నమ్మకం అండి. ఈ డైరెక్టరు అంటే నేను ప్రతి పిక్చర్లోనూ హీరో ఒకడైనా కూడా కథ మారుస్తున్నాం, కథ మారితే న్యాచురల్గా మారాలి, కథ మార్చి చూపెడుతున్నాడు, కమర్షియల్గా చూపెడుతున్నాడు అనేది ఒక పెద్ద నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను బలపరిచాను అనమాట. సో దాని మూలంగా ఏమైందంటే మా కాంబినేషను ఎక్కడ ఇది బోరు కొట్టకుండా వెళ్తూ ఉంది. ఒక 1 year అయితే 12 monthsలో 12 pictures రిలీజ్ అయిందండి నాది. జనవరి నుంచి డిసెంబర్లో చూసుకుంటే 12 pictures నాదే. టిఎల్వి ప్రసాద్ మిథున్ ఇట్లాగే వెళ్ళిపోయింది. సో అది పెద్ద రికార్డ్ అనమాట. ఇప్పుడు వెళ్ళినా నేను చెన్నై అదే బాంబే వెళ్ళాను అనుకోండి, అమ్ము సార్ మిథున్ డైరెక్టర్ అంటూ ఉంటారు. ఆ స్టాంప్ పడింది అప్పుడు బాగా. సో అది ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వచ్చింది కదా, ఒక హీరోతో ఒక డైరెక్టరు ఇలా వరుసను ఇన్ని సినిమాలు చేయటం అనేది ఒక రికార్డ్ అనేది. అవునండి, అవును. ఎలా బెంగాలీ సినిమాలు ఎలా చేశారు? లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా? నా లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు హిందీయే పెద్ద ఇది. అది చూడండి, నేను ఇక్కడ తెలుగు, తమిళ్, ఇంగ్లీషు కొంచెం బాగానే మాట్లాడతాను అనుకోండి.
సో ఇంగ్లీష్ అనేది స్టోరీ టెల్లింగ్లో నేను కన్విన్సింగ్గా చెప్పేవాడిని, అది వాళ్ళకి అర్థమయ్యేది. ఇది వాళ్ళతో ముందే చెప్పేవాడిని, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ హిందీ, నాకు తెలియదండి, నేను మీరు మాట్లాడుతూ ఉంటే ఆ హిందీలో రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది, బట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ వెదర్ యువర్ అనేది నేను చెప్పలేనండి, అది మాట్లాడలేను నేను, బట్ మీ ఎక్స్ప్రెషన్తో నేను చెప్పగలుగుతాను, నా ఎక్స్ప్రెషన్ మీరు చూపెట్టండి చాలు అని నా పైన నాకు ఆ కాన్ఫిడెన్స్ అదేనండి. ఆ డైలాగ్కి ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఆ డైలాగ్కి ఎట్లా మన ట్రీట్మెంట్ చేయాలనేది నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి అది దాని మూలంగా సక్సెస్ అయ్యాను అది. సో దాని మూలంగానే వెళ్తూ ఉండేది. అదేవిధంగా ఇప్పుడు బెంగాలీలో ఏమైంది, ఒక పెద్ద ప్రీతం జైన్ అని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన నంబర్ 1 డిస్ట్రిబ్యూటరు, ఆయనకి మిథున్తో చేయాలని, మిథున్తో చేస్తూ టీఎల్యూ ప్రసాద్తో పెట్టి మనం చేస్తే మేము కమర్షియల్గా బాగుంటుంది అనేసి ఒక ఐడియా వచ్చింది ఆయనకి. సో అప్పుడు మిథున్తో చెప్పారనమాట, ఇట్లా బెంగాలీ పిక్చరు టీఎల్యూ ప్రసాద్తో చేద్దాం అన్నానంటే, ఐఎమ్ హ్యాపీ, బట్ యూ నో దట్ హీ డస్ నాట్ నో ద లాంగ్వేజ్ కదా, అది ఇది అన్నాడు. నో ప్రాబ్లం సార్, మీకు మామూలుగా మీకు హిందీ ఎట్లా చేశారు అట్లా చేసేవాడు నాకు అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో చేసాం అనమాట. బారూద్ అని, అది హిస్టరీ క్రియేట్ అయింది, చాలా పెద్ద హిట్ అయిపోయింది. బారూద్ వరుసగా 4 పిక్చర్లు నేను బెంగాలీలో చేశానండి, అన్నీ కమర్షియల్. స్వామి అని తెలుగులో లక్ష్మీ ఆ పిక్చరు మేము బెంగాలీలో చేసాం అనమాట, పెద్ద హిట్ అయింది అది. సో దాని మూలంగా బాగా కమర్షియల్గా బాగా డైరెక్ట్ అయ్యాను అనమాట. సో ఆ 4 పిక్చర్లు అయిన తర్వాత న్యాచురల్గా నాకు అంటే మిథున్ చక్రవర్తికి ఒక రెమ్యూనరేషన్ అనేది ఉండేది బెంగాలీలో, ఆ రెమ్యూనరేషన్ వల్ల 200%కి రేజ్ అయ్యాడు 4వ పిక్చర్ కల్లా. డైరెక్టర్కి మాత్రం అదే రెమ్యూనరేషన్లో పెట్టారు. ఇంకా దాంతో నేనేమయ్యానంటే, అది ఎట్ట కుదురుతుంది, నాది ఒకటి ఉంటుంది కదా కాంట్రిబ్యూషన్, నాది పెరగాలి కదా అని ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు, సార్ మీకు లాంగ్వేజ్ అయితే మన ఎందుకు సక్సెస్ అయ్యింది కదయ్యా, సక్సెస్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పి, ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఆల్సో అని చెప్పేసి నేనే వచ్చేసాను అండి. ఓకే. మరి చిరంజీవి గారు సార్, ఇప్పుడు చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా రాణి కాసుల రంగమ్మ, టింగురంగడు, నాగు 3 పిక్చర్లు, ఏవిఎం వాళ్ళది నాగు అండి, ఇట్లా చేశాము. కానీ రాణి కాసుల రంగంలో ఎలా శ్రీదేవి అప్పట్లో సూపర్ హీరోయిన్ అండి, సూపర్ హీరోయిన్. ఆ సబ్జెక్ట్ కూడా హీరోయిన్ ఓరియంటెడ్. చిరంజీవి అప్పుడు జస్ట్ అప్కమింగ్ హీరో అనమాట, కాకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో ఇది దానికి. సో దాంట్లో కూడా జస్టిఫై చేశాడు. అది అయిన తర్వాత టింగురంగడు కమర్షియల్ పిక్చర్ నాది, చాలా అది ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ చిరంజీవి అద్భుతంగా చేసినప్పుడు చిరంజీవిని చూసి నేను అప్పుడే అన్నా, సెకండ్ పిక్చర్లోనే చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావయ్యా, నువ్వు సూపర్ స్టార్ అయిపోతావు, ఆ రోజుల్లో కృష్ణ గారు సూపర్ స్టారు, ఆయన మించి వెళ్తావయ్యా అని కూడా చెప్పాను. అంత పెద్ద హీరో అవుతానా అని కూడా అనుకునేవాడు. ఒక చిన్న డీల్ కూడా పెట్టా చిరంజీవితో. ఆ రోజుల్లో అతని రెమ్యూనరేషన్ ఎంత కాదు, నీకు 18 lakhs ఇస్తాను ఇయర్లీ, 18 lakhsలో నువ్వు నేను చెప్పిన పిక్చర్స్ మాత్రం నువ్వు చేయాలి అని అంటే, 18 lakhs అన్నాడు ఆ రోజు. అది చాలా పెద్ద అమౌంట్ ఆ రోజున యాక్చువల్గా. అంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి కూడా టెంప్ట్ అయ్యాడు. కాకపోతే మళ్ళీ ఆయన అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ ఆయన్ని ఇది చేసి టెంప్ట్ అవ్వక దాన్ని కుదరదు అని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, లేదు ప్రసాద్ మనం మామూలుగానే చేద్దాం, నన్ను అందరూ అంత వద్దు అంటున్నారు, అది అన్నాడు. ఓకే, దానికే ఉందయ్యా, నువ్వు చెయ్యాలని నేను అనట్లేదు, బట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ స్టార్ అన్నాను. ఆ సూపర్ స్టార్ వల్ల మెగాస్టార్ అయ్యాడు. అది ఇప్పుడు టింగురంగడికి నాగు చేసే టయానికి కూడా ఆయన స్టార్డమ్లో చాలా చేంజ్ వచ్చింది, బాగా వచ్చింది. నాగు పిక్చర్ కల్లా ఆల్రెడీ ఆ ఖైదీ పిక్చర్ రిలీజ్ అవుతుందని పైకి వెళ్ళిపోయాడు ఆయన, బాగా పైకి వెళ్ళిపోయాడు. సో ఆ మధ్య చిరంజీవి గారిలో మీరు గమనించిన తేడా ఏంటి? లేదు, చాలా ఇదే అండి, ఆయనంత కోఆపరేటివ్ హీరో ఎవడో కనపడ్డు. మళ్ళీ ఇది డైరెక్టర్తో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు, అన్నీ ఉండేవాడు. కాకపోతే నాకు ఆయనకి మధ్యన జరిగిన పులి మధ్య దీనికి కొంచెం డిఫరెన్సెస్ వచ్చింది అనుకోండి. పులిలో నన్ను తీసేశారు కాబట్టి అప్పుడు కూడా నేను వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళి అడిగా, అదేంటి చిరంజీవి నువ్వు కూడా చెప్పుండొచ్చు కదా అని అంటే, నా చేయి పట్టుకుని, ప్రసాద్ సారీ నేను ఏం చేయలేకపోతున్నాను,
నీకు తెలుసు కదా పక్కన అని ఆ పేర్లు వద్దులేండి, వాళ్ళందరూ నన్ను వద్దన్నారు, ఇక నేను దీనికి ఏముంది, ఇది వదిలేస్తే పర్వాలేదు నేను ఇంకోటి ఇస్తాను అని కన్విన్సింగ్గా మాట్లాడతాడు. ఇస్తాడా ఇవ్వడా అనేది వేరు, ఇవ్వకపోవచ్చు అది వేరు, బట్ అట్లీస్ట్ ఫుల్ హార్టెడ్గా మాట్లాడే మనిషి చిరంజీవి. అది ఒక మనిషిని ఎట్లా కన్విన్స్ చేసి ఆ టైంకి ఆ మనిషిని కూల్ డౌన్ చేయడం అనేది ఆయనకు మించిన హీరో లేడండి. సో నన్ను అట్లాగే కూల్ డౌన్ చేశారు. చేసి నువ్వేం వరి అవ్వక, నీ పిక్చర్ పోతే ఏముంది, నేను హెల్ప్లెస్, ఇంకో పిక్చర్ మనం చేద్దాం అని చెప్పి కూడా చెప్పాడు. కానీ అది ఇంతవరకు కుదరలేదు, అదే అయిపోయింది. అది కలుస్తుంటారా ఎప్పుడన్నా చిరంజీవి? ఏం లేదండి, ప్రస్తుతం ఎవరిని కలవడం. కలుద్దామన్నా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో వాళ్ళని కలవటం అనేది చాలా మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తాయి, వచ్చే పరిస్థితికి వచ్చింది. అది అంత అనిపించట్లేదు నాకు. ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎక్కడైనా కనబడితే ఎప్పుడైనా అప్పుడు కలుద్దాంలే, లేకపోతే వేస్ట్. అప్పుడు నా బాడీ లాంగ్వేజ్, అప్పుడు నా ఫేసు, ఇప్పుడు నన్ను గుర్తుపెట్టలేరు. ఎందుకంటే రెగ్యులర్గా నేను తెలుగు ఫీల్డ్లో ఉండి నా ఫొటోస్ వచ్చి ఉంటే ఓహో తాతినేని ప్రసాద్ ఇట్లాగే ఉన్నాడు అనేది ఒకటి ఉండేది. బట్ నాది చాలా గ్యాప్ వచ్చింది. తెలుగు ఫీల్డ్లోకి నేను చేసినప్పుడు టిఎల్వి ప్రసాద్ వేరు, ఇప్పుడున్న టిఎల్వి ప్రసాద్ వేరు, చాలా మార్పు ఉంది నాలోనే, నా మార్పు ఉంది, నేను చూస్తూ ఉంటాను. సో వాళ్ళు గుర్తుపట్టలేదు అనేదాన్ని కూడా నేను అనుకోను. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా రామారావు గారిది 100 years ఫంక్షన్ చేశారండి. స్టేజ్ పైన పిలిచారు. ఆ స్టేజ్ పైన అందరూ హీరోయిన్స్ నాకు తెలిసిన వాళ్ళే, నాతో చేసిన వాళ్ళు. జయసుధ చేసింది, జయప్రద చేసింది, ప్రభ చేసింది, ఇట్లా ఒక 4-5 హీరోయిన్స్ ఉన్నారు. అందరూ నాతో 2-3 పిక్చర్లు చేసిన వాళ్ళు. వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలే. నేను వెళ్ళి నేను తాతినేని ప్రసాద్ అని చెప్పుకోలే, చెప్తే అది వేరు అనుకోండి. బట్ ఎందుకు మా మిస్సెస్ కూడా ఉంది, ఎందుకు మీ హీరోయిన్స్ మన ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళతో ఎందుకు మాట్లాడరు అంటే, నేనేం మాట్లాడుతాను వాళ్ళు గుర్తుపట్టట్లేదు కదా అంటే. వాళ్ళు ఎట్లా గుర్తుపెడతారు మిమ్మల్ని, మీరు చెప్పుకోవాలి కదా, మీరు చూడండి, నేను చెప్పుకోలేను. టిఎల్వి ప్రసాద్, తాతినేని ప్రసాద్, టి వరప్రసాద్, ఏంది ఇలా డిఫరెంట్ నేమ్స్ ఎందుకు? అది ఒక్కోసారి మన టైం బ్యాడ్ అన్నప్పుడు న్యూమరాలజీకి వెళ్తాను. 2 పిక్చర్లు తీసేసిన వెంటనే ఏంట్రా నా పరిస్థితి, టిఎల్వి ప్రసాద్ ఏది చిరంజీవి పిక్చరు, బాలకృష్ణ పిక్చరు, 2 పిక్చర్లు తీసేసిన వెంటనే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఏదో నా న్యూమరాలజీలో తప్పయి ఉంటుంది అని కనుక్కుంటే ఏదో వరప్రసాద్ అని పెట్టండి అన్నారు. సరే వరప్రసాద్ అని వెళ్ళాలన్నమాట. అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. బట్ టిఎల్వి ప్రసాద్ కానీ నేను బాంబేకి వెళ్ళాను, ఆ టిఎల్వి ప్రసాద్ కానీ ఇంకా ఉండిపోయాను అనమాట. కాకపోతే ఇప్పుడు ముందు హిందీలో ఏంటంటే సర్నేమ్లు పెద్దగా ఆ రోజుల్లో, ఇప్పుడు తాతినేని ప్రసాద్ అంటే పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ సర్నేమ్లు వచ్చి ప్రసాద్ తాతినేని అన్నాం అనుకోండి, అది ఒక వెరైటీగానే ఉంది వాళ్ళకి. అట్లా. ఓకే సత్య, ఇప్పుడు నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేయాల అసిస్టెంట్గా, అలాగే నువ్వు కూడా నాన్నగారి దగ్గర పనిచేయాల, ఏంటి? ఏం లేదండి, యాక్చువల్లీ డాడీ ఎక్కువ బాంబేలో షూటింగ్ చేశారు. నేను సరే ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో అయిపోయినాక విస్కామ్ చేశాను, విజువల్ కమ్యూనికేషన్ లైవ్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత ఢిల్లీలో కోర్స్ ఒకటి చేశాను. అది అయినాక డాడీ బాంబేలో ఉంటే ఇది సరే ఇప్పుడు నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి, సరే మీరు ఏదైనా చేర్పించండి అని నేనే అడిగా. ఆయన అన్నారు నువ్వు ట్రై చేయి, ఫస్ట్ ట్రై చేసినాక అప్పుడు చూద్దాంలే అంటే నువ్వే సొంతంగా ట్రై చేయి అన్నారు. సరే వెళ్ళాను, 1 month తిరిగాను, బాంబే చుట్టూ తిరిగా. అంటే అప్పుడే తెలిసింది అంటే స్ట్రగులర్గా ఏంటి అనేది అంత ఈజీ కాదు. అంటే అసలు ఆఫీస్లో కూడా వెళ్ళేది కాదు. అది బాంబే ఇండస్ట్రీలో అప్పుడు అబ్బాస్ మస్తాను, డేవిడ్ ధవన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉండేది. నేను డేవిడ్ ధవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు లోపల కూడా ఎంట్రీ ఉండేది. సో ఆయన 1 month అయినాక షిర్ది ఊటీ వచ్చినట్టు వచ్చారు. సరే ఏం జరిగిందంటే ఆయన అన్నారు, సరే నేనే డేవిడ్ ధవన్కి ఫోన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చేయరు అంటే ఆయనే ఫోన్ చేయించారు. సో డేవిడ్ ధవన్ దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 5 years ఉన్నా, 6-7 films ఆయన దగ్గర చేశాను అనమాట. సో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అంటే
త్రూ డాడ్స్ హెల్ప్ ఓన్లీ ఐ వెంట్ ఇది. బట్ హిందీ డైరెక్టర్ దగ్గర పెద్ద హీ వాజ్ నంబర్ 1 డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్స్లో ఆయన బాగా పెద్ద. సో అట్లా వచ్చేసాను అనమాట. దాని తర్వాత ఇక్కడ చెన్నై వచ్చినాక జెమినీ మన వసూల్ రాజా ఎంబీబీఎస్కి మురారి గారి ప్రొడ్యూసర్, అదే మురారి గారు ఎగ్జిక్యూటివ్ దానికి ఐ వాజ్ దేర్ ఫర్ దట్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కోసం చేశా. అది అదే మున్నాబాయ్ ఎంబీబీఎస్ తమిళ. సో ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది మరి? ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ అది కూడా ఇది మా ఇంటి పక్కన ఆర్బి చౌదరి ఆఫీస్ ఉండేది. నేను అప్పటి వరకు ఏ ఆఫీస్కి వెళ్ళా. పెళ్ళయింది, పెళ్ళి అయిపోయి ఇంకా డైరెక్షన్ ఛాన్స్ రాలేదు. అదే నేను అసలు ఇప్పుడు డాడీ లాగే నేను ఇప్పుడు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి అడగలేదు. ఇది కుదరదు, పెళ్ళి అయిపోయింది, ఇంకా దిస్ ఇస్ లైక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది కదా. సో మనమే వెళ్ళి ట్రై చేద్దామంటే, సో ఇంటి పక్కన ఒక ఆఫీస్ ఉంది. సో మనకి ఇదే యాక్సెస్ చేయాలి, నడుచుకుంటా ఆ ఆఫీస్కి వెళ్ళేవాడిని. జస్ట్ ఒక 5 బిల్డింగ్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్బి చౌదరి గారు ఒక టైమింగ్లో వస్తారు. ఆయన కరెక్ట్గా 10 o'clock వస్తారు, మళ్ళీ 2 o'clockకి భోజనంకి వెళ్తారు, మళ్ళీ 4 o'clock వస్తారు అనమాట. సో ఆ టైమింగ్ బాగా గుర్తుంది. సో ఆయన కార్ వెళ్ళే టైంకి నేను కరెక్ట్గా నుంచుంటా. అది ఆల్మోస్ట్ ఒక 10-15 days జరిగిందట. ఇదే 15 days తర్వాత ఆయనే పిలిచారు అనమాట. ఎవరి అబ్బాయి ఎప్పుడు గేట్ దగ్గర నుంచుంటారు అంటే అప్పటి వరకు కూడా తెలియదు. నేను తాతనేని ప్రకాష్ రావు లేకపోతే నేను ఇంట్రడ్యూస్ చేసింది కూడా, సరే ఇది కథ ఉంది మీకు కథ చెప్తానికి వచ్చారంటే సరే రమ్మన్నారు. కథ చెప్పాను, ఆయనకు బాగా నచ్చింది అనమాట. రమేష్ అని వాళ్ళ అబ్బాయి, ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయితో ఒకసారి చెప్పించు ఇట్లా చూద్దామంటే నేనేమో జీవాతో చేయాలనుకున్నా ఆ టైంలో. అప్పుడు జీవా వాజ్ డూయింగ్ టాప్లో ఉన్నాడు రంగం మంచి ఆ టైంలో. సో ఆ టైంలో మధ్యలో 1 month అయినాక అసలు నేను ఎవరినని కనుక్కున్నారు ఆయన. కనుక్కుంటే అప్పుడు నువ్వు ప్రకాష్ రావు అని ఆయనకి 1 month తర్వాత ఆయనకు తెలిసింది నేను సో ఇదని. సో అప్పుడు ఒక పిక్చరు, తమిళ పిక్చరు పెద్ద హిట్ అయింది, వెనీలా కబడ్డీ కుల్లదు అని. అది వెళ్ళి చూసిరా సత్య వెళ్తే సాయంత్రం వెళ్ళి చూసొచ్చి చౌదరి గారికి చెప్పారు అనమాట, మంచి పిక్చర్ చౌదరి గారు, అది తెలుగులో తెస్తే బాగుంటుంది, ఇది మీరు ఏదైనా చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోండి అని చెప్పా. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే పని చేస్తాను అని చెప్పా. ఎందుకంటే బికాజ్ నేను అక్కడ పనిచేసింది హిందీ డైరెక్టర్స్ దగ్గర. సో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందామని నేను యాక్చువల్లీ అసోసియేటో లేకపోతే ఏదో ఒకటి చేద్దామని చెప్పాను. ఎందుకు అసోసియేట్, నువ్వే డైరెక్షన్ చేసుకో. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అది ఎన్వి ప్రసాద్ను ఫారెస్ట్ జైన్ ఉంటారు, వాళ్ళని కన్విన్స్ చేసే నువ్వు, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే విల్ స్టార్ట్ ద ఫిల్మ్ అని ఆ టైప్లో స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడికి వస్తే దే ఆర్ నాట్ కన్విన్స్డ్. అంటే వాళ్ళిద్దరు ఇంకో పార్ట్నర్షిప్. ప్రసాద్ గారు అయితే అసలు ఫస్ట్ అంటే ఆయన నువ్వేం తీస్తావు అనే ఇది లేదండి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను, దీనిపైన ఒక ఫిల్మ్ లాగా మీకు చూపిస్తాను, మీరు కన్విన్స్ అయితే అప్పుడు మీరు అంటే ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ భీమ్లీ. ఒక 5 minutes షో రీల్ లాగా చేశారు అనమాట. ఆ షో రీల్లో ఆయన ఇంప్రెస్ అయ్యారు, ఎన్వి ప్రసాద్ గారు బాగా ఇంప్రెస్ అయ్యారు అనమాట. సో వెన్ ఇది స్టార్ట్ చేసింది కూడా, భీమ్లీ స్టార్ట్ చేసింది June 12th అనమాట, 2009 అండ్ 2010లో రిలీజ్ అయింది అది. సో ఇట్ వాజ్ లైక్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అయింది. అండ్ నెవర్ థాట్ ఇట్ విల్ బి అంత మంచి పిక్చరు. సో అందులో నాని హీరో కదా. సో అప్పుడు అప్కమింగ్ తను ఫస్ట్ సినిమా బాగా ఆడింది. సో ఈవెన్ భీమిలీ కూడా మంచిగా కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఇప్పుడు నాని మళ్ళీ చేసి ఉండాలి. నేను SMS చేశానండి మధ్యలో. యాక్చువల్లీ నానికి నాకు ఒక కాంబినేషన్ వచ్చింది అప్పుడు. వస్తే
నాకు ఎస్ఎంఎస్ సుధీర్ బాబుతో వచ్చిందనమాట. నాని ఏం పిల్ల జమీందారు చేస్తున్నారు అప్పుడు. సో వి డిసైడెడ్ ఓకే మనం నెక్స్ట్ టైం చేసుకుందాం అనుకున్నాం. బట్ అట్ట తను ఎక్కడికో గ్యాప్ పెరిగిపోయింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ టచ్. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపర్ విత్ నాని. ఇంకా అంటే మెసేజెస్ కానీ లేకపోతే ఫోన్లో కానీ. బట్ ఇప్పుడుండే స్టేజ్లో నేను ఒక సర్ప్రైజ్ హిట్ నానికి నేను ఇచ్చినాక నేను వెళ్దామని నేను అంటే ఇప్పుడు అడగల. ఐ నెవర్ వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్ దిస్ వన్. బట్ నాని ఎప్పుడో ఒకటి అంటాడు, ఈజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అంటే ఇట్స్ నాట్ దట్ తను సక్సెస్ ఇచ్చాడా లేదా చూడడు. ఇదే కథ బాగుంటే ఇప్పుడు కూడా తనకు నచ్చిన కథ నేను తీసుకెళ్తే ఇమీడియట్గా చేస్తాడు. బట్ అది సింక్ అవ్వాలి, అది కరెక్ట్గా. అది హీఈస్ నాట్ అ హీరో దట్ నేను పెరిగిపోయాను అనే. ఐ డోంట్ థింక్ హీస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. తనకి సబ్జెక్టే మెయిన్. ఆ సబ్జెక్ట్ తనకి నచ్చిందంటే ఎవరైనా he'll be ready to do it. That is what is great. Nani, అది. Okay. That's simplicity అన్నమాట. ఇప్పుడు తాతగారు గ్రేట్ డైరెక్టర్, నాన్నగారు డైరెక్టర్గా ఆయన మంచి అద్భుతమైన సినిమాలు చేశారు. కానీ ఒక స్టేజ్లో ఆయన స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. అది నువ్వు కళ్ళ అనమాట చూసావు, కళ్ళ ఎదురుగా చూసావు. అయినా కూడా నేను మళ్ళీ డైరెక్టర్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? అదే దట్ ఒక ఇది ఉంటుంది కదా, ఏంటి లాస్ట్ మనం ఏది పోయిందో అది అట్లీస్ట్ మళ్ళీ తీసుకురాగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ది నేను ఆ స్టేజ్కి వెళ్ళకపోయినా దాంట్లో 10% అట్లీస్ట్ రీచ్ అవుదామని నాకు గోల్ అనమాట. అండ్ ఐల్ డూ ఇట్, ఐల్ షూర్లీ డూ ఇట్. ఇంకా ఒక 2-3 yearsలో యూ విల్ సీ ద డిఫరెన్స్. బట్ ఐ డోంట్ థింక్ ఐల్ రీచ్ దట్ ఆయన ఇది. బట్ ఆయనలో 10% ఈజీగా రీచ్ అవ్వగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ అనమాట. రీచ్ అవుతే మై గోల్ ఇస్ సెట్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అదే గ్రాండ్ ఫాదర్ ఆయన ఎప్పుడు ఆయన డాడీ కన్నా ఎక్కువ తాతతోనే తిరిగామని. సో ఆయన అలవాట్లు, ఆయన ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే ఆయన ఎక్కువ నన్ను ఎన్టీఆర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు. అంటే రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు. వి ఏట్ లంచ్ ఆల్సో. అంటే నాకు తెలిసిన అప్పటి నుంచి ఇది. సో ఎక్కువ డాడీ కన్నా ఎక్కువ తాతతో తిరిగేవాడిని నేను. సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ హిమ్. మంచి. సార్ ప్రసాద్ గారు, మీరు ఒక సెక్స్ కామెడీ కూడా చేశారు కదా హిందీలో? అవునండి, తోబా తోబా అని చేసాము. అది కూడా పెద్ద సక్సెస్ అయింది. సర్ప్రైజింగ్గా అది సక్సెస్ అది. కాకపోతే సబ్జెక్ట్ వాల్యూ ఉందిలేండి దాంట్లో. ఓకే. కొంచెం ఈ షేడ్స్, రొమాంటిక్ షేడ్స్ ఎక్కువ ఉన్నా కూడా, బట్ దాంట్లో కూడా సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా. అయినా కూడా పిక్చరు బాగా విత్స్టాండ్ అయ్యి బాగా పెద్ద హిట్ అయింది అది. ఇప్పుడు ఆ పాటే ఇక్కడ ఇప్పుడు చాలా ఫేమస్. అవును, తోబా తోబా, వికీ కౌశల్. ఓకే. మీ ఎంటైర్ అంటే ఒకసారి మీ కెరియర్ మొత్తాన్ని అనలైజ్ చేసుకుంటే, వెనక తిరిగి చూసుకొని అరే నేను ఇంత జర్నీ చేశాను అన్నప్పుడు, ఆ జర్నీలో మీకు అన్ని విధాల ఇప్పుడు సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా? అవునండి. సో ఆ స్వీట్ మెమరీస్ ఏంటి, అలాగే మీరు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి? స్వీట్ మెమరీసు కన్నా కూడా కష్టాలు ఎక్కువ ఉంటాయి నాకు. దాన్ని ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడ్డాను అనుకోండి. బాగా ఎక్కువ స్ట్రగుల్ పడ్డాను లైఫ్లో. ఆ స్ట్రగుల్ నుంచి కాకపోతే కొంచెం నాకు ఒక మొండి ధైర్యం ఏంటంటే, హార్డ్ వర్క్ చేస్తే కుదురుతుంది అనేది ఒక స్టాంప్ అనమాట నాకు. అది మాత్రం ఎప్పుడు వదిలిపెట్టేవాడిని కాదు. సో మన ప్రయత్నాలు మనం చేద్దాం. మన ప్రయత్నాలంటే నేను ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదు సార్. వెళ్ళి ఏమంటే నాకు పిక్చర్ ఇవ్వండి నేను అడగలే. నా ఇదేంటంటే నేను సబ్జెక్టు నేను తయారు చేసుకోవాలి. సబ్జెక్ట్ తయారు చేసుకుంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చిందంటే మనతో చేసుకుంటారు, అంతే తప్ప ఇక సెకండ్ థాట్ లేదు. అది స్వీట్ మెమరీస్ అని అంటే అదే హిందీ ఫీల్డ్కి వెళ్ళటం అనేది ఒక స్వీట్ మెమరీ అనుకోవాలి నేను నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దాంట్లో ఉన్న సక్సెస్ నియర్లీ 10 years అనుభవించాను నేను బాగా.
సో అది ఒక స్వీట్ మెమరీస్. దాని తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి కిందకి దిగాల్సిందే తప్ప ఎవరెస్ట్ కన్నా పైకి ఎవరు వెళ్ళలేరు. కాకపోతే అక్కడ ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఒకటో ఇద్దరు ఉంటారు తప్ప దాని కింద తప్పదు అనుకోండి. ఆ జర్నీ అంతే అది. అది ఆ జర్నీ కూడా చూస్తున్నప్పుడు అది చూసి మనం బాధపడకుండా సరే ఓకే దేవుడు ఇచ్చాడులే, అదే పైకి ఎక్కేంత వరకు శక్తి ఇచ్చాడు కదా అని సంతోషపడేవాడిని నేను. చేశాను. అవన్నీ నిలబెట్టుకుని ఇక మన జాగ్రత్తలో మనం ఉంటే బెటరు అనేది ఒకటి అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు నాన్నగారు తెలుగుదేశం పార్టీకి ట్రెజరర్గా ఉన్నప్పుడు అటు నాన్నగారు కానీ మీరు కానీ ఈ పొలిటికల్ సైడ్ ఎప్పుడు రామారావు గారి నుంచి ఆఫర్ కానీ లేదంటే మీకు ఇంట్రెస్ట్ కలగడం కానీ ఎప్పుడు కలగలేదా? లేదండి, ఎప్పుడు మేము ఆయన కూడా ఎవరిని అడిగేవారు కాదు. ఎందుకంటే ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడే ఇక్కడ మన అదే ఫిలిం నగర్లో స్థలాలు ఇస్తున్నారు. ఫాదరే కొనుక్కోలే, అడగలే, ఆయన పట్టించుకోలేదు. ఇక అట్లాగే వదిలేసా. నేను అక్కడ చెన్నైలో ఉండి హైదరాబాద్ ఎందుకులే అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. అట్లా ఉండేదన్నమాట మాది. ఎవరైనా చెప్తా నవ్వుతారు ఇదేంట్రా అనేది, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఆ ఫ్యాక్ట్ అట్లాగే ఉండిపోయింది అది. ఆయన ఎవరిని అడిగేవారు కాదు, ఏం కాదు. అది ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ అప్పుడు ట్రెజరర్గా పెట్టారు. సో సిన్సియర్గా ట్రెజరర్గా ఉండేవారు అనమాట. ఇది కోసం కానీ ఏదో ఒక పోస్ట్ వస్తుందనో ఆలోచించేవారు కాదనమాట. మీ కెరియర్ బిగినింగ్ ఏమిటి? అలాగే బాలకృష్ణ గారి కెరియర్ బిగినింగ్లో, చిరంజీవి గారి కెరియర్ బిగినింగ్లో ఆయనతో 3 సినిమాలు, ఈయనతో 3 సినిమాలు చేశారు. చిరంజీవి గారు ఇప్పుడు మెగాస్టారు, బాలకృష్ణ గారు 50 years కెరియర్ పూర్తి చేసుకున్నారు. అవునండి. సో వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇద్దరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనండి. ఒకటి చిరంజీవి అయితే మరీ అసలు అంటే ఫౌండేషన్ లేదు సినిమా ఫీల్డ్లో. ఫౌండేషన్ లేని హీరో ఎవరు అంటే చిరంజీవి ఒక స్టార్గా తీసుకోవాలి. అంటే ఫౌండేషన్ లేని అతను కూడా తన మెరిట్తో పైకి రాగలిగాడు అని అంటే అది చిరంజీవి. బాలకృష్ణ అఫ్కోర్స్ రామారావు గారు అబ్బాయి, ఎన్టీఆర్ గారు సన్ను. అది ఒక పక్కన పెట్టినా కూడా బాలకృష్ణగా ఏంటి అని అంటే అతను కష్టపడ్డాడు. డ్యాన్సులు చేసుకునేవాడు, ఫైట్లు నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకుని కానీ హీరోయిజం చూపెట్టుకోలేకపోయాడు. ఆయనకున్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్లో కొంచెం హెవీగా ఉంటాడు బాలకృష్ణ. బట్ హెవీగా ఉన్నా కూడా డ్యాన్సులు బాగా చేసేవాడు. హెవీగా ఉన్నా కూడా ఫైట్లు బాగా చేసేవాడు బాలకృష్ణ. నేను రామారావు గారు అబ్బాయిని కదా, నేనెందుకు ఎగరాలి, నేనెందుకు ఫైట్ చేయాలని అంటే కుదిరేది కాదు. అది ఆయన హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి బాలకృష్ణ ఇప్పుడు కూడా నిలబడ్డాడు. ఆయనకు ప్రత్యేకత ఆయనకు ఉంది. చిరంజీవి చెప్పక్కర్లేదండి. చిరంజీవి గురించి ఏమి చెప్తామండి? ఆయన అసలు ఏమీ ఫౌండేషన్ లేని ఒక మనిషి, సినిమా ఫీల్డ్కే సంబంధం లేని మనిషి. ఎవరు లేదు కదా ఆయనకి, ఇది లేదు. ఆయన హార్డ్ వర్క్, ఆయన అంతటా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నేను ఇంత ఇదిగా నేను డ్యాన్స్ చేయగలుగుతాను, నేను ఇంత ఇదిగా ఫైట్ చేయగలుగుతాను, రియల్గా చేయగలుగుతాను అనేది చూపెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పెద్ద డ్యాన్సులు చేసే హీరోలు లేరు, ఫైట్లు చేసే హీరోలు లేరు. బట్ ఈయన రియలిస్టిక్గా చేసేవాడు. అంత అది ఆయన గ్రేట్నెస్. ఇద్దరే. అవును, మీరు కృష్ణ గారితో ఎందుకు సినిమా చేయలేదు? ఎందుకంటే ఆయన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరో. అవునండి. ఏ కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళి అడిగినా డేట్లు ఇస్తారు, కొత్త డైరెక్టర్ చేసేవారనండి. బట్ ఎందుకో కుదరలేదు, అది యాక్చువల్గా కుదరలేదు మాది. కాకపోతే ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేసాం, గాలిపటాలు అనేది ఫాదర్ డైరెక్షన్లోనే చేసాం అనమాట. ఆయనంత ఫ్రాంక్ మనిషి ఎక్కడ చూడలేదండి నేను. చాలా ఫ్రాంక్గాను, ఆయనకు ఉన్నంత నాలెడ్జ్, అంటే సినిమా ఫీల్డ్లో ఏ పిక్చరు ఏ ఊర్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఆయన అంత పర్ఫెక్ట్గా. ఆ ఊర్లో 10,000 కలెక్ట్ చేసిందంట ప్రసాద్ ఆ పిక్చరు అని చెప్పేవాడు. ఆ పిక్చర్ పోయిందంట, నా పిక్చరే అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. ఒకసారి పిక్చర్ హిట్ అయింది నాది అని చెప్పి ఎంతో ఫ్రాంక్గా అసలు మాట్లాడే మనిషి అండి. అట్లాంటి ఫ్రాంక్ మనిషి మన దగ్గర లేడే అనేది అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. దాని కాంట్రాస్ట్ మన శోభన్ బాబు గారు. ఎప్పుడు బయటది ప్రపంచం ఆయనకి సంబంధం లేదు. శోభన్ బాబు గారికి తనది నాది ఏంటి, ఈరోజు ఇంత వచ్చింది, ఈరోజు వచ్చిన డబ్బు నేనేం చేయాలి అనే క్యాలిక్యులేషన్తో ఉండేవారు శోభన్ బాబు గారు. ఇది ఆ కంప్లీట్ ఆపోజిట్ కృష్ణ గారిది. వచ్చిందా మనం ఇమీడియట్గా పెద్ద పిక్చర్ చేద్దాం అనే ఒక లెవెల్లో ఈయన మాట్లాడుతూ ఉంటారు.
అడ్వెంచర్స్ ఎక్కువ చేసేవారు ఆయన కృష్ణ గారు. బట్ నాకు ఎందుకు కుదరలేదు. యాక్చువల్గా ట్రై చేసి ఉంటే డెఫినెట్గా ఇచ్చేవారు. సబ్జెక్ట్ కుదరలేదో ఏంటో మనకి, నేను మ్యాచ్ కాలేదు నాకు చిరంజీవితో. అవును, మరి శోభన్ బాబు గారితో ఒక సొంత సినిమా కూడా చేశారు మీరు. అవునండి. మరి శోభన్ బాబు గారి అలవాట్లు ఎందుకు మీకు రాలేదు? అంటే ఇప్పుడు ఆయన ఎవరికైనా సలహాలు చెప్తుంటారు కదా, మీరు ప్రతి పైసా జాగ్రత్త చేసుకోండి. అవునండి, అందరికీ సలహాలు చెప్తారు, మీకేం చెప్పలేదా? చెప్పారండి, అది వినిపించుకునే ఇది నాకు లేదు. ఆయన చెప్పిన బోధలు చాలా ఇదిగా ఉండేది, చాలా ఫ్రాంక్గా మాట్లాడేవాడు నాతో. అంటే మేము 2 పిక్చర్లు, మైనర్ బాబు, పొగరబోతు 2 పిక్చర్లు చేసేవాళ్ళం. నాకు అప్పుడు ప్రొడక్షన్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అప్పుడు. దాంతో ఆయన బాగా ఫ్రీగా మాట్లాడేవాడు నాతో. డబ్బు వాల్యూ ఏంటి అనేది చెప్తూ ఉండేవాడు. అంటే అప్పుడు ఆయన చేస్తున్న అడ్వెంచర్స్ చూసి నేను నవ్వుకునేవాడిని. అదేంటి ఊరు బయట ఎక్కడో కొనేవాడు, నేను ఒక 20 acres కొన్నాను ప్రసాద్ అనేవాడు. అది ఎక్కడ ఉందంటే ఒక 50 మైళ్ళు అవేలో ఉండేది. అది ఇక్కడ చెన్నైకి సిటీకి 50 మైళ్ళు దూరంలో ఉండేది. ఇది 50 మైళ్ళ దూరంలో ఉంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది ఏంటి అనుకునే లోపలే ఒక 5 years లోపల అది గోల్డ్ మైన్ అయింది. కోణమలైలో అది అట్లా పెరిగిపోయింది. ఆయనకున్నంత ల్యాండ్ పైన ఉన్నంత నమ్మకం కానీ, ల్యాండ్ పైన కానీ ఇన్వెస్ట్మెంటు, అది లక్కీగా మురళీమోహన్ గారికి ఆయన చెప్పిన సూత్రాలు నచ్చేది. ఆయన ఫాలో అయ్యి మురళీమోహన్ గారు, వాట్ ఈజ్ మురళీమోహన్ గారు అనేది ఇప్పుడు మనకు తెలుసు. సో ఆ లెవెల్లో ఆయన రియల్ ఎస్టేట్లో ఆయన పెరిగాడు అనమాట. అది ఆ రోజుల్లో ఫాలో అయ్యి ఉంటే నేను డైరెక్షన్గా అది ఇంటర్లో ఉండేవాళ్ళు, అదే చేసేవాడు డెఫినెట్గా. సో అంత బిజీగా ఇన్ని సినిమాలు చేసిన మీరు ప్రస్తుతం, అంటే ఎవరైనా అంత బిజీగా ఉండి ఖాళీగా ఉండాలంటే బోరు కొట్టేది కదా. అవునండి. సార్ ఇప్పుడు మీ వ్యాపకం ఏంటి? అంటే ప్రస్తుతం కూరుకునే ఉండండి, ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు లక్కీగా ఒక సీరియల్ ఒకటి జై మహాలక్ష్మి అనేసి మైథాలజీ ఇదనమాట. హరిహోమ్ అని చెప్పి ఒక ఇది ఛానళ్ళు, హరిహోమ్లో వాళ్ళు ఓన్లీ మైథాలజీ ఇవే చేస్తారు. హిందీ పిక్చర్స్, హిందీ సీరియల్స్ చేస్తూ ఉంటారు, మైథాలజీ అనమాట. దాంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు, జై మహాలక్ష్మి అని. అది 52 episodes టోటల్. అది దాంట్లో ఇప్పుడు 20 episodes ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిర్లో ఉందండి, అది జరుగుతుంది. అది వీక్లీ 2-2గా పంపిస్తున్నారు వాళ్ళు. అది కంప్లీట్ చేసుకునేది. నెక్స్ట్ వాళ్ళకు కూడా పైప్ లైన్లో ఉంది నంబర్ ఆఫ్ ఇది, దాంట్లో మళ్ళీ కంటిన్యూ అవుతాను చూడాలన్నమాట. ఇంకా అదే యాక్చువల్గా ఇదే రీసెంట్గా నాన్నగారిది 100వ జయంతి పూర్తయింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22న అక్కినేని నాగేశ్వరరావు గారిది 100వ జయంతి పూర్తయింది. అవునండి, అందరూ ఆల్మోస్ట్ రామారావు గారిది లాస్ట్ ఇయర్, వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు అట్లా. అవును. సో మీకు తీరని కోరికలు ఏంటి? తీరని కోరికలు అంటే ఇప్పుడు తాతినేని ప్రకాష్ రావు గారు అనే పేరు, ఆ స్టాంపు వేరు, టిఎల్ఈ ప్రసాద్ అనే స్టాంపు వేరు. ఈ రెండు చాలా డిఫరెన్స్లు ఉంటాయి. ఆయనంత స్టాంపు మనం తీసుకురాలేకపోయామో అనేది ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. అది ఒక లోటు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పిల్లలకి ఏం కావాలి అది చేయగలిగాను అనేది ఒక తృప్తి మాత్రం నాకు కుదిరింది. కమర్షియల్గా ఏం చేయగలిగాను, వీళ్ళకి ఏమి ఇవ్వగలిగాను అనేది డెఫినెట్గా యాజ్ ఎ ఫాదర్గా నేను చేయగలిగానండి. అది ఈ ఫీల్డ్లో అది కూడా చేయటం చాలా కష్టం అసలు యాక్చువల్గా. మా ఫాదర్ ఒకటి అనేవారండి ఇప్పుడు, అంటే ఛాలెంజర్ రాముడు తీసినప్పుడు అది పెద్ద హిట్, బాగా డబ్బులు వచ్చింది మాకు. వచ్చిన వెంటనే కేశవరావు గారని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయన చెప్పాడు ప్రకాష్ రావు గారి దగ్గర, ఏమండి మీ బాబు మీరు సంపాదించిన దానికన్నా మీ బాబు ఒక పిక్చర్లో సంపాదించాడండి, ఎంతో హ్యాపీగా ఉందని. అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేనే హ్యాపీగా అవ్వట్లేదయ్యా, నేను మా బాబుని చిన్నప్పటి నుంచి ఎంత హ్యాపీగా చూసుకున్నాను, వాడు వాళ్ళ పిల్లల్ని కూడా అంత హ్యాపీగా చూడగలిగితే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు, ఇది ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా పడిపోతుంది. వచ్చినప్పుడు వాడు జాగ్రత్త చేసుకుని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది చాలు. ఆ విషయం సత్య చెప్పాలి మరి. అది ఏంటి మీ ఫాదర్ మరి మీ తాతగారు అన్నట్టు మిమ్మల్ని ఎంత సాటిస్ఫైగా పెంచగలిగారు? ఇంకా డబుల్ హార్డ్ వర్క్ చేసేవాడిని. అంటే ఈ సెట్ మీ వన్ ఇది, అంటే
ఇప్పుడు ఆయన నేను పడ్డ బాధలు మా అబ్బాయి పడకూడదనేది ఒక పెద్ద ఇది అనిపించింది. స్ట్రాంగ్గా చెప్పాలంటే అదే చెప్తున్నా కదా నేను, అంటే హీరో దగ్గరికి లేకపోతే ఎప్పుడు వెళ్ళి అడగలేదో, లేకపోతే ఇట్స్ నాట్ అబౌట్ యాటిట్యూడ్ ఆర్ సంథింగ్. మనకి టైం వచ్చినప్పుడు వస్తుందని నాకు ఒక ఇది ఉంది. అండ్ హీ సెట్ వన్ ఒక బెంచ్ చేశారు, దానిపైన మనం కొంచెం సాలిడ్గా వేద్దామని ట్రై చేస్తున్నా. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ లో ఎలాంటి లేకుండా ఉండాలంటే కష్టం. కనీసం 100 కోట్లు అన్నా ఉండాలి. మీరు మీ పిల్లలకి ఏమి ఇచ్చారనేది మాకు తెలియదు. సో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి శత జయంతి బ్రహ్మాండంగా జరిగింది, నాగేశ్వరరావు గారి శత జయంతి అద్భుతంగా చేశారు రీసెంట్గా. సో తాతినేని ప్రకాశ్రావు గారి శత జయంతి అనేది వాళ్ళ వారసులుగా మీరు ఆయన్ని గుర్తుంచుకునే, తరతరాలు గుర్తుంచుకునే విధంగా మీరు చేయబోతుంది ఏంటి, ఏమన్నా అనుకున్నారా? అది డెఫినెట్గా ఒకటి ఉందండి, ఒక ప్రోగ్రామ్ చేయాలని. అసలు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఇట్లా 16వ తారీఖున మీరు వస్తే మాత్రం నేను గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నానని చెప్తే ఆయన చూసి, నేను ఇచ్చిన ఇన్విటేషన్లు ఇవన్నీ చూసి తప్పకుండా ట్రై చేస్తాను ప్రసాద్, కాకపోతే ఐ విల్ కన్ఫర్మ్ ఇట్ 10 days బిఫోర్ అని చెప్పేసి ఆయన అన్నారనమాట. అన్నాక కరెక్ట్గా 10 days ముందే వాళ్ళ సెక్రటరీ ఫోన్ చేశాడు. సారీ అండి, సారు బడ్జెట్ సెషన్ ఒకటి స్టార్ట్ అయింది, 11th 12th ఏదో స్టార్ట్ అయింది, అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది, మధ్యలో ఆయన ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రాం కూడా వచ్చిందండి, సో హీ మైట్ నాట్ కమ్ అండి, బట్ ఎనీవే ఇఫ్ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్ డెఫినెట్గా ఆయన అటెండ్ అవుతారు అని అంటే, అట్ట కాదండి ఆయన వస్తున్నారు అంటే నేను చేస్తాను, లేకపోతే ఊరిని నేను చేసి ఎవరు లేకుండా నేను చేయదలుచుకోవట్లేదు అని కూడా చెప్పాను అనమాట. అయితే కొంచెం హోల్డ్లో ఉండండి, ఒక చెప్తానని చెప్పారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఆయన ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ వచ్చింది ఆయనకి. కాకపోతే ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా వాళ్ళ బ్రదరు న్యూస్ కూడా అదే రోజున వచ్చింది. సో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు కానీ, బట్ దట్ ఈస్ నాట్ అకేషన్ అనమాట. సో ఆయన అట్లా వెళ్ళారు. బట్ ఏదో ఒక రోజున చేయాలని ఒకటి ఉంది. తమిళ్ ఇండస్ట్రీ, తమిళ్ డైరెక్టర్స్ అసోసియేషను నెక్స్ట్ ఇయర్ ఒకటి గ్రాండ్గా చేయబోతున్నారండి. తమిళ్ డైరెక్టర్స్ అనేసి పాత డైరెక్టర్స్ అందరూ గుర్తింపుగా బాలచంద్ర గారు, భీమ్ సింగ్, మా ఫాదరు టి ప్రకాశ్రావు గారు, ఇట్లా ఒక అందరూ పేర్లతో గ్రాండ్ ఫంక్షన్ ఒకటి చేయబోతున్నారు. దాంట్లో ఫెలిసిటేట్ చేద్దాం ప్రకాశ్రావు గారికి అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళది అది పక్కన పెట్టి నేనేం చేయాలి మా ఫాదర్కి అనుకుని నేనేం చేశానంటే, మొన్న 16వ తారీఖున ఆయన జ్ఞాపకార్థంగా ఆర్ఫనేజ్ స్కూల్స్ ఉన్నాయి, ఒక 2 స్కూల్స్కి అన్నదానం అనమాట. ఆ స్కూల్ పిల్లలకి బ్లైండ్ చిల్డ్రన్ 200 మంది ఎంత ఉంటారు, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను వాళ్ళకి. అది ఒకటి ఆయన పేరునే చేశాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. నాన్నగారి విశేషాలని అలాగే మీ చలనచిత్ర రంగ విశేషాలని మాకు వివరంగా తెలియజేశారు. సో మీ సాగాని తాతినేని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, తాతినేని ప్రకాశ్రావు గారి శత జయంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి తాతినేని ప్రసాద్ గారు, అలాగే వాళ్ళ మనవడు తాతినేని సత్య గారు మనతో షేర్ చేసుకున్న విషయాలన్నీ ఇప్పుడు చూసి ఉంటారు మీరు. సో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.